పొందటానికి, ఆదరణ పొందటానికి మనం సిద్ధంగా ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వల్లే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువా, నిన్ను ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుకొని ఆడుటకు, ఈ టెలి కమ్యూనికేషన్, డిస్టెంట్ కమ్యూనికేషన్ అనే అద్భుతమైన సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మాకు మామూలుగా డే టు డే యూసేజ్లోకి, మాకు అందుబాటులోకి, యాక్సెస్లో తెచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సృష్టికర్తమైన గొప్ప ప్రభువా, ఆదామును సృష్టించినప్పుడే మానవుని మస్తిష్కంలో ఈ టెక్నాలజీ అంతా కనిపెట్టే జ్ఞానాన్ని ఆనాడే నువ్వు పెట్టావు తండ్రి. గనక ఇదంతా నీ వరప్రసాదమే తప్ప ఇంకొకటి కాదు. నీకు స్తోత్రాలు. దుష్టుడు టెక్నాలజీని వాడుకొని చాలా నాశనం తీసుకొచ్చాడు లోకంలో. చాలామంది బ్రతుకులు పాడు చేశాడు. కానీ టెక్నాలజీని మీరు నీ వాక్యం కొరకు, నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సువార్త వ్యాపకం కొరకు కూడా మీరు వాడుకున్నారు. ఇదే నీ అసలైనటువంటి న్యాయమైనటువంటి టెక్నాలజీ వాడకన్నాయన నీకు వందనాలు. ఈ దినాన 40 సంవత్సరాల క్రితం మీరు మీ దాసునికి అనుగ్రహించి, ఒక దర్శనం అనుగ్రహించి, ఈ ఇండియన్లు నువ్వు నమ్మదగిన సహాయకుడిగా ఉండి నడిపించి మమ్మల్ని అందరినీ ఈ మజిలీకి తెచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. సహకరిస్తున్న టెక్నికల్ స్టాఫ్ని మీరు ఆశీర్వదించండి. ఎన్ని వందల ల్యాప్టాప్ల ముందు, సిస్టమ్స్ ముందు, కంప్యూటర్ సిస్టమ్స్ ముందు కూర్చోండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నీ ప్రజలు, సత్య సంబంధులు ఈ ప్రసంగాన్ని, ఈ సందేశాన్ని వింటూ, వీక్షిస్తూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వారందరినీ దర్శించి దీవించి అందరితోనూ మీరు మాట్లాడండి, గొప్ప కార్యాలు చేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, నలభై సంవత్సరాల కిందట నేను బ్రహ్మచారిని. క్రైస్తవ పద్ధతిలో, మర్యాదలో, భయము, భక్తిలో, పాపభీతి, దైవభీతి కలిగి పెంచబడిన వాడను. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. ఒకవైపు చూస్తే టాలెంటెడ్ మ్యూజిషియన్ని, సింగర్ని, రచయితను, ఇవి నడుస్తూ ఉన్నాయి. టెక్నీషియన్ని, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిని, అలాగే ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలో సభ్యుణ్ణి, పరిశుద్ధాత్మ పొందినవాడను, అన్య భాషల్లో ప్రార్థన చేస్తుండేవాడిని. అప్పటికే బైబిల్ 50 సార్లు చదివేశాను. దైవజనులందరికీ తల్లో నాలుక లాంటి వాడిని. ఏదో రకంగా దేవుని సేవలో ఉపయోగకరమైనది ఏదైనా ఒక చిన్న పనైనా చేయడం నా జీవిత ధన్యత అనుకునేటటువంటి వాడిని. అదే సమయంలో చాలా సభ పిరికి, స్టేజ్ ఫియర్ చాలా.
ఒక ప్రసంగికుడిని అవుతాను, సంఘ నాయకుడిని అవుతాను, ఉద్యమ నాయకుడిని అవుతానని కలలో కూడా నేను అనుకోలేదు. మహా అయితే నా బ్రతుక్కి పరమార్థం ఏంటంటే భక్తులు, మేధావులు, వక్తృత్వం కలిగిన వాళ్ళు, చక్కటి ఆరేటరీ గిఫ్ట్ కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను ఏదో వాళ్ళకి మంచినీళ్ళు అందించాలి, టీ అందించాలి, కాఫీ అందించాలి, వాళ్ళ కాళ్ళు ఉత్తాలి, వాళ్ళ బట్టలు ఉతికేసేయాలి, వాళ్ళకి సేవ చేస్తే చాలా పెద్ద ఆయనకి ఏసఐకి చేసినట్టే. ఏసఐ దాసులకైనా సేవ చేస్తాను. ఏసఐకి డైరెక్ట్గా నేనేం చేస్తాను నా మొహం అనుకునే పరిస్థితి నాది. ఏసఐ అంటే అంత భయం, అయ్య బాబోయ్ ఆయన పేరెత్తడానికైనా మనం యోగ్యం కాదు అనుకునేవాడు. ఏ రీతిగా దేవుడు నన్ను చెక్కాడు, మలిచాడు, ఈ స్థితికి తీసుకొచ్చాడని చాలాసార్లు మీరు విన్నారు. గ్రంథం కూడా తొందరగా ప్రభు చిత్తమైతే, ప్రభు కృపను అనుగ్రహిస్తే రాస్తాను. ప్రియులారా, ఆ సమయంలో ప్రతిరోజు నేను మేడ మీద, డాబా మీద ప్రార్థన చేసేవాడిని. కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి పెద్ద నరకపు మంటల దర్శనం దేవుడు చూపించాడు. భయపడ్డాను, ఏడ్చాను. ఏదో నిజంగా అగ్ని ప్రమాదమై హైదరాబాద్ తగలబడిపోతుంది అనుకున్నాను. రంగా మర్డర్ జరిగినట్లు విజయవాడ ఆ టైప్లో. అంటే అది తర్వాత వచ్చింది అనుకోండి, కానీ మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. నగరమే మంటల్లో ఉన్నట్టుగా అనిపించింది అన్నమాట. కళ్ళు తెరిచి చూస్తే ఏమి లేదు, కళ్ళు మూసుకుంటే మళ్ళీ మంటలు. దర్శనం అనేప్పుడు అర్థమైంది. నరకాన్ని చూశాను, ఏడ్చాను. అయ్య బాబోయ్ దేవా ఏంటి ఈ బాధ, ఈ చిత్రహింస, అంత బాధపడుతున్నారు వాళ్ళని బాగా ఏడ్చాను. ఒక షాక్లో ఉండిపోయాను. దిగొచ్చాను. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మోకరించి ఉదయం 4:30-5 గంటలకు మోకరించగానే అదే దర్శనం. మళ్ళీ కిందకు వచ్చేసాను. మూడవ ఉదయకాలం, 3వ వేకువజామున, 4వ రోజు, 5వ రోజు, 10వ రోజు, 100వ రోజు కూడా 3 నెలలు దాటింది. ఇక నేను పిచ్చోడిలాగా అయిపోయా. ఎక్కడ ఉన్నదే దర్శనం. ఆఫీస్లో ఉన్నా, భోజనం చేస్తుంటే ప్లేట్లో, ఆఫీస్లో పని చేస్తుంటే టేబుల్ మీద అదే దర్శనం. నేను చాలా డీప్ షాక్లోకి వెళ్ళిపోయా. ఎవరితో సరిగా మాట్లాడడం లేదు. నా స్నేహితులు అనుకున్నారు, యవనప్రాయం కదా అప్పుడు, 20 ఏళ్ళు 21 ఏళ్ళు, ఎక్కడో ప్రేమలో పడ్డాడు, ప్రేమ అమ్మాయి నిరాకరించిందో ఏంటో, ఏం సంగతో మేము వెళ్ళి మాట్లాడి ఒప్పిద్దామని వాళ్ళు ఆ లైన్లో ఉన్నారు. ఎవర్రా బాబు చెప్పు, ఎవరా అదృష్టవంతురాలు, నిన్ను ఇలాంటి వాడిని వద్దనే మూర్ఖురాలు కూడా ఉంటుందా, మేము ఉన్నాం కదా మేము మాట్లాడి ఒప్పి అంటున్నారు. నీ మొహం అండ ప్రేమ లేదు ఏమి లేదురా అంట. మరి ఇంకెందుకు ఈ వయసులో ఇంకేముంటుంది, ఎందుకు ఇలాగ నువ్వు పరధ్యానంగా ఉంటున్నావు, ఆకాశంలోకి చూస్తుంటావు, ఇలాగ ఏం మాట్లాడు, ఎవరిని పలకరించవు, మేము పలకరించినా మాట్లాడవు ఏంటి, నీకేదో జరిగింది, ఏదో తేడా కనపడుతుంది. ఏం జరిగింది అంటే ఏం జరిగింది, వాడికి ఏం చెప్పారు, నరకాన్ని చూశాను నేను. యేసు ప్రభువుని నమ్మకుండా ఉంటే వీడు చచ్చాక ఎక్కడ ఉంటాడో ఆ ప్లేస్ నేను చూశాను. చెబితే నమ్మరు. దేవుని దగ్గర ఏడుస్తున్నాను, దేవా నన్ను పిచ్చోని చేయకు, ఇంకెంతసేపు ఎంతకాలం ఇలాగ ఈ నరకపు దర్శనం ద్వారా నన్ను పిచ్చోని చేసేస్తావయ్యా, నా ప్రాణమైనా తీసేసుకో, నా పట్ల నీ చిత్తం ఏంటో తెలియచెప్పు, ఇలాగ నన్ను బాధ పెట్టొద్దు తండ్రి అని ఏడ్చాను. ఆ నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ డాబా మీదకి ఎక్కువ ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. వీళ్ళు మోకరిస్తారు, నన్ను మళ్ళీ దర్శనం. మంటలు లేవు, పచ్చిక బయళ్ళలో జనం కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముందు ఒక యవనస్తుడు వైట్ లాల్చీ పైజామా వేసుకొని, గడ్డం అది ఉంది, చేతిలో బైబిల్ పట్టుకొని వాళ్ళకి వాక్యం చెబుతున్నాడు. దర్శనంలో నేను స్పష్టంగా చూశాను, ఎవరి ఇతడు అనుకుంటున్నాను అంతే, జూమ్ చేసినట్టు ఆ వ్యక్తిని దగ్గరగా దేవుడు తెచ్చి చూపించాడు. ఎగ్జాక్ట్లీ దట్ వాజ్ మీ. అంతకుముందు నా లైఫ్లో ఎప్పుడు నేను లాల్చీ పైజామా వేసుకోలేదు, ఆ దర్శనంలో వేసుకున్నాను. అందుకే తర్వాత నా సేవారంభంలో నేను లాల్చీ పైజామా, గడ్డం, ఆ గెటప్లో ఉన్నాను. దట్ ఈస్ ద రీజన్. ఆ దర్శనంలో దేవుడు నన్ను అలా చూపించాడు.
దేవుడికి నేను ఇలా కావాలేమో అనుకున్నాను. మొత్తం మీద అర్థమైంది, నన్ను దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు నేను అడిగాను, ప్రభువా ఎలాగైనా వీళ్ళని రక్షించు, ఈ కోట్ల మంది నరకంలో పడిపోతే ఎలాగైనా రక్షించు, నీకు ఇష్టమైతే పనికి మాలిన నుండి దౌర్భాగ్యుడు నన్నైనా వాడుకో తండ్రి. అంతకన్నా భాగ్యమా? అసలు నేను నా దృష్టికి నేను మంచోండి కానీ కాదు. అంతకుముందే ఇది 21 సంవత్సరాల వయసులో జరుగుతున్న అనుభవం. అంతకుముందు 18th ఇయర్లోనే నేను ఆ పాట రాశాను. పాపిని ప్రలాపిని యేసువా శరణార్థిని, పాపిని ప్రలాపిని యేసువా శరణార్థిని, పాపిని ప్రలాపిని యేసువా శరణార్థిని. పాపములోని రూపు ధరించి పాపములో జన్మించి తిని, పాపపు శాపపు భారము మోయుచు వేదనలో జీవించి తిని, పాపపు శాపము బాపగని సిలువే రక్షణ శృంగమని నమ్ముచు నీ దరి కరిగి తిని, పాపిని ప్రలాపిని యేసువా శరణార్థిని. ఆ పాట రాశాను 18 ఏళ్ళ ప్రాయంలో. మరి అయిన తర్వాతనే ఈ పాట జ్వలిత భానుకోటి, ఆ తర్వాతనే సంధ్య మేలకు నరులారా అనే పాట. అంటే నా దృష్టికి నేను అంత మోస్ట్ యూజ్లెస్ ఫెలో. అసలు నన్నెవడు లక్ష్య పెడతాడు? ఆత్మీయంగా నాకున్న లెవెల్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, స్టేచర్ ఏంటి? అసలు నేను కలలో కూడా ఎవరైనా చెప్పినా, కెరూబు దిగొచ్చి చెప్పినా ఊరుకోయే స్వామి, నాతో జోకేస్తున్న పరిహాసమా? నేనేంటి దైవజనుడిని కావడం ఏంటి? ఎలా అయ్యా, ఇంకెవరు దొరకలేదు పరాచకాలకి నీకు అనే అంతగా నేను నెగటివ్ నా మీద నాకే. అందుకని అయ్యా మరి ఏంటో నాకు ఇలాగా దర్శనం చూపిస్తున్నావు, లాల్చీ పైజామా, నేనే కదా, ఇంకెవడు కాదు, గడ్డ ఉంది. అంతకుముందు ఎప్పుడు నీట్ షేవింగ్ టక్ చేసుకొని చక్కగా నీట్గా టిప్ టాప్గా ఉండేవాడు. ఆ లాల్చీ పైజామా ఏదో సాధువు సన్యాసిలాగా. నేను కావాలా నీకు? నీ చిత్తం తండ్రి. అయితే నాతో స్పష్టంగా మాట్లాడు, నాతో మాట్లాడు ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు మాట్లాడడం లేదు. అప్పుడు దేవునికి నేను కొంచెం కన్సెషన్ ఇచ్చాను అనమాట. బుద్ధిహీనుండి కదా దేవుడి ముందు. మనుషుల ముందైతే తొడగొట్టి సవాల్ చేస్తాం, సర్వశక్తిని ముందు మనందరం బచ్చాలమే. బచ్చాలు కూడా కాదు, పురుగులు, క్రిముల్లాగా మనం. కనుక ఆయన ముందు తగ్గించుకోవచ్చు, ఏం తప్పులేదు. ప్రియులారా, నేను దేవుణ్ణి అడిగాను, దేవా నువ్వు నాతో మాట్లాడు, స్పష్టంగా మాట్లాడమని అడిగాను. కానీ నాతో మాట్లాడటంలో నీకేదో ఇబ్బంది ఉన్నట్టుంది, కాబట్టి నాతో మాట్లాడొద్దులే, డైరెక్ట్గా వేరే భక్తుని ద్వారా ప్రవచనం నాకు ఇవ్వమని అడిగా. ఆ వేరే భక్తుని ద్వారా ప్రవచనం ఇవ్వమని మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. నా భక్తి జీవితం అంతా చూస్తూనే ఉన్నారు కదా సంఘ పెద్దలు, వాళ్ళలో ఎవరేం చెప్పేస్తారేమో అని. వద్దొద్దు ప్రభు, వాళ్ళు కాదు, ముక్కుముఖం తెలియని అపరిచితుడైన భక్తుడు నాకు ప్రవచనం చెప్తే నమ్ముతానన్నాను. అలాగే అప్పటికి ఐపీసీ వదిలేసి రాక్ చర్చ్ మెంబర్స్గా ఉన్నాం మేము మా పెద్దక్క సంతోషమ్మ గారు, పెద్ద బావు గారు, రెవరెండ్ ఇషాకర్ గారు, మేమంతా రాక్ చర్చ్కు మొదటి రాళ్ళు మేమే. అక్కడికి మా ఇంటికి పాస్టర్ ఫిలిప్ అబ్రహాం గారు వచ్చారు, నాకు బాప్తిస్మం ఇచ్చారు. ఐపీసీ పాస్టర్ గారు, ఓఫీర్ బాబు నువ్వు వెళ్ళిపోయాక క్వాయర్ అంతా మూలకు పడింది, మరి నేను నీకు ఆత్మీయ తండ్రిని కదా, నాకు హక్కు ఉంది నీ మీద అనుకుంటున్నాను, తప్పకుండా నువ్వు వచ్చి క్వాయర్ పాటలు నేర్పించే క్వాయర్ లీడ్ చేయాలి అని అడిగారు. అప్పుడు జీవై ప్రభాకర్ అన్న గారు ఆల్రెడీ చర్చ్ మెంబర్, అక్కడ నాకంటే పెద్దవారు. ఇప్పుడు ఆయన ఐపీసీ వరంగల్ ఐపీసీ పాస్టర్ గారు జీవై ప్రభాకర్ గారు, వారికి వందనాలు. వారు చూస్తుండొచ్చు ఈ మెసేజ్ని. వారు నేను
క్వైర్ అంత పాటలు నేర్పించి, నేను హార్మోనిస్ట్ని, హార్మోనియం వాయించి అన్నగారు చక్కగా పాడతారు. పాస్టర్ జీవై ప్రభాకర్ గారు, వారు నేను కలిసి క్వైర్ నడిపించాను. ఇట్ వాజ్ ఫిబ్రవరి 1980, కింగ్ కోటి మసరత్ మంజిల్ అనే కమ్యూనిటీ హాల్, అక్కడ ఐపీసీ జనరల్ కన్వెన్షన్ జరిగింది, యాన్యువల్ కన్వెన్షన్. పాస్టర్ భాస్కర్ డాసన్ గారు అక్కడ స్పీకర్. ఆఖరి రోజు ఆఖరి ప్రసంగం చేసి, ఆ ప్రసంగంలో, యంగ్ సోలమన్, ద లార్డ్ ఈజ్ కాలింగ్ యూ టు హిజ్ వర్క్, హిజ్ మినిస్ట్రీ, కమ్ అండ్ డూ హిజ్ విల్, అరైజ్ అండ్ బీ డూయింగ్ హిజ్ విల్ అని ప్రవచనం చెప్పారు. తర్వాత ఆయన దగ్గరకు వచ్చారు, నా తల మీ చేతుల నుంచి ప్రార్థన చేసి సేవకు ప్రతిష్ఠించారు. అక్కడ ఉన్న 25 మంది పాస్టర్స్ అందరూ నా మీద చేతులు పెట్టారు. హస్త నిక్షేపం జరిగింది. మళ్ళీ నేను తిరగబడ్డాను. ప్రభువా, ఆయన ద్వారా అంత స్పష్టంగా మాట్లాడావు, నాతో మాట్లాడడానికి నీకేంటి బాధ? నేనే నీ స్వరం వినకపోతే దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను పిలిచాడని వేరే వాళ్ళకి ఎలాగ ధైర్యంగా చెప్పగలుగుతాను? నువ్వు నాతో మాట్లాడాల్సిందే అంటే దేవుడు మాట్లాడలేదు. ఎదురు చూసి ఆఖరికి నా మనసు కృంగిపోయింది. దేవుడు నాతో మాట్లాడడం లేదు, మాట్లాడకపోతే ఇక నేను బ్రతికి కూడా వ్యర్థమే అని రాక్ చర్చ్లో సాక్ష్యం చెప్పాను. నేను ఉపవాస ప్రార్థనలకు వెళ్ళిపోతున్నాను, దేవుడు పిలిస్తే బయటకు వస్తాను, లేకపోతే నా శవమే బయటకు వస్తుంది, మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థనలో ఉన్న 8 రోజులు 9 రోజులు శరీరం నీరసం అయిపోయింది. 10వ రోజు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడవని నాకు అర్థమైపోయింది. ఏంటో నీకున్న కష్టం ఏంటో, నాతో ఎందుకు మాట్లాడవో తెలియదు, నాకు మాత్రం బ్రతుకంటే ఇష్టం లేదయ్యా, ఆత్మహత్య నేను చేసుకోను, నా ప్రాణాలు తీసే అధికారం నీకే ఉంది, కాబట్టి నువ్వు నా ప్రాణం తీసేసుకో, నువ్వు మాట్లాడవు కదా, మాట్లాడకపోతే నా ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేశా. మైకం కమ్మింది, శరీరం అంతటి ఏదో శక్తి పిండేస్తున్నట్టు బాధ. కుడికాలి బొటన వేలి నరం దగ్గర బాగా ఎవరో నొక్కేస్తున్నట్టు బాగా బాధ, నొప్పి. నన్నెవరో నేను 2గా చీలిపోతున్నటువంటి భావన. అంటే చచ్చిపోతుంటే ఇలాగ ఉంటుందేమో అనుకున్నాను నేను. ఎక్కడో చీకట్లో సొరంగంలోకి వెళ్ళిపోయాను, ప్రార్థన గదిలో లేను నేను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమారుడా, యెహోవా నా కాపరి అనే మాట నువ్వు చదవలేదా, నీకు గుర్తులేదా? ఎందుకు దిగులు పడుతున్నావు? నీవు నా గొర్రె పిల్లవు, నేను నీ కాపరినైతే నీవు నా గొర్రె పిల్లవు, నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు కదా, ఎందుకు భయపడుతున్నావు అని ప్రభు మాట్లాడారు. అప్పుడే నేను ఆ పాట రాశాను. యెహోవా నా కాపరి, నేనాయన స్వాస్థ్యంబును, నాకు నేను చెందను, నా జీవమా నీకు దిగులేలనే, నా జీవమా నీకు దిగులేలనే. ఇది చాలా పాటల పుస్తకాల్లో ఇది వేసుకున్నారు, ఐపీసీ బుక్లో కూడా ఉంది, ఇంకా చాలా పెద్ద పెద్ద సహవాసాల పాటల పుస్తకాల్లో వేసుకున్నారు. ఈ పాటకు 40 ఏళ్ల వయసు. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఇదే రోజు మార్చి 27వ తారీఖు నేను ఈ పాట రాశా. దేవుడు మాట్లాడాడు, కానీ నాకేం నమ్మకం లేదు. మళ్ళీ దేవుడిని అడిగా, ప్రభువా, నా మానసిక స్థితి సరిగా లేనప్పుడు మాట్లాడావు, ఏదో సొరంగంలోకి పోయినట్టుంది, నిద్రో తెలియదు, మెలకువో తెలియదు, అది భ్రమో తెలియదు, నీవు నాకు నీ లేఖనాధారము ద్వారా నీ చిత్తం బయలుపరిచారు, బైబిల్లో ఒక వచనం చూపించమని అడిగా. దేవుడు అప్పుడు ఆకాశంలోకి చూడమన్నాడు, చూశాను. యెషయా 45 అని ఉంది. వచనం ప్రభువా అని అడిగాను, ప్రభు ఏం మాట్లాడలేదు. నేను వచనం చదవడం మొదలుపెట్టా. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజులను జయించదను, రాజుల నడికట్లను అతని ముందు విప్పేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు నేను రహస్యంలో దాచబడ్డ ధనమును, అంధకారంలో మరుగైన ధనమును, నిధులను నీకు ఇచ్చేదను.
అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గూర్చి సెలవిచ్చున్నాను. మళ్ళీ నాకు బాధ స్టార్ట్ అయ్యింది. పాస్టర్ భాస్కర్ దాసన్ గారేమో యంగ్ సాలమన్ అని పిలిచారు, ఇక్కడేమో దేవుడేమో కోరెష్ అంటున్నాడు. ఓఫీర్ తప్ప అన్నీ అంటున్నారు వీళ్ళు. అక్కడ ప్రవక్త, ఇక్కడేమో దేవుడు. కనీసం నా దాసురా రంజిత్ ఓఫీర్ అంటే ఎంత బాగుండేది. కోరెష్ అంటే అది నా పేరు కాదు, సోలమన్ అంటే అది నా పేరు కాదు. అసలు ఎవడో ఏమో ఆ సంఘంలో ఇంకో సోలమన్ ఉన్నాడో ఏమో నాకు తెలియదు. కోరెష్ ఎవరైనా తెలియదు. ఏదో మళ్ళీ ఆ పెద్ద ఆయన్ని మరీ మనం అంతగా బాధ పెట్టొద్దు, ఏమో లే అసలు అని సందిగ్ధంలోనే సరే విశ్వాసం, లెట్ మీ ఎక్సర్సైజ్ ఫెయిత్. నాకు కొద్దిగా సన్నగా అనుమానం ఉంది ఏదో మూలకు. అయినా సరే ప్రభువా నేను నమ్మడానికి ఇష్టపడుతున్నా, రిస్క్ చేస్తాను, ఇక ఏం చేస్తాను మరి, రిస్క్ చేస్తాను అని చెప్పి డిసైడ్ అయిపోయా. 10 రోజుల ఉపవాస ప్రార్థన స్టార్టింగ్లో రాసిన పాట చాలు చాలింక. చాలు చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా. చాలు చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా. చాలు చాలింక, ఆ పాట అన్నమాట. స్టార్టింగ్లో ఇంకా ఎందుకు ఈ బ్రతుకు వ్యర్థం, యేసయ్య సేవ చేయాలి అని దేవుడు మాట్లాడినప్పుడేమో యెహోవా నా కాపరి రాశా. సరే ఉద్యోగం అయితే రిజైన్ చేశాను, బయటకు వచ్చాను. ఏం చేయాలో తెలియదు. బాప్టిస్ట్ చర్చ్ యూత్ వాళ్ళతో నేను వెళ్ళాను. నాకేం పెద్దగా తెలియదు. అప్పుడు సుధాకర్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, ఆశీర్వాదం అన్నగారు, వాళ్ళందరూ పెద్దలు, నాకంటే బాగా అనుభవం ఉన్నవాళ్ళు. నాకేం తెలియదు. హార్మోనియం ఒకటి వేసుకొని మెడకు అన్నలు వాక్యం చెబుతుంటే నేను హార్మోనియం వాయిస్తూ ఉన్నాను అంతే. ఇదే నా సేవ అనుకున్నాను నా బ్రతుక్కి. అంతకన్నా నాకు అంత పెద్ద ఏం తెలుసు. చాలు బ్రతికిలా గడిచిపోతుంది. యేసయ్య కొరకు రోడ్ల మీద హార్మోనియం వాయించడం. మంచి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో జాబ్ రిజైన్ చేశాను, రోడ్ల మీద హార్మోనియం వాయించడం. ఇది నా జీవిత ధన్యత అనుకుంటున్నాను. ఉన్నట్టుండే ఒకరోజు బాట సింగారం అనుకుంటా ఊరి పేరు, ఆశీర్వాదం అన్నగారు, తమ్ముడు వాక్యం చెప్తావా అన్నాడు. ఏది చేతకాదు కానీ చేతకాదని చెప్పడానికి అభిజాత్యం, ఈగో ప్రాబ్లం. చెప్తావా? చెప్పేస్తానన్నా అనేసి 4 ఖర్చుకోను. అయ్యి బాబు, నా ముఖానికి బతుకులో ఎప్పుడు ప్రసంగం చేసింది లేదు. పోయి రోడ్డు మీద నుంచోబెట్టేసి వాక్యం చెప్పమంటున్నాడు. ఏం చెప్పాలి? అసలు సిద్ధపడలేదే, మూలవాక్యం ఏది ఏం తెలియదు. దేవా నీవే నా పరువు కాపాడాలని ప్రార్థన చేశా. బైబిల్ తెరుస్తాను, ఏ వచనం కనబడితే అది చదివేస్తాను అంతే అనుకున్నా. తమ్ముడు చెప్పన్నాడు ఆయన. బైబిల్ తెరిచాను. బైబిల్ అంతా పక్క వెళ్ళిపోయి అట్ట ఇటు వచ్చి నాకు నవనాడులు కృంగిపోయిన. యేసయ్యా నా పరువు తీస్తావుడైనా నువ్వు, అసలు నేను అందుకే సేవకు రానన్నాను, నువ్వు బలవంత పెట్టావు, మళ్ళీ ఇప్పుడేమో ఇలాగ జరుగుతుంది, ఎట్లాగా? బైబిల్ అంతా ఇటు వెళ్ళిపోయింది, అట్టెటు ఉంది. అటు చూస్తే ఒక్క వచనం కనపడింది. ప్రకటన 22వ అధ్యాయము లాస్ట్ పేజ్ అది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట మిగతా అన్ని వచనాలు బ్లర్, అదొక్కటే స్పష్టంగా అది చదివేశాం. పరిశుద్ధాత్మను అందుకు వచ్చేసాడు, బలమైన ప్రసంగం చేశా. ఇదిగో నేను అంటున్నాడంటే అతడు మానవాళికి ఇంతకుముందు పరిచయమైన వాడై ఉండాలి. తలుపు వెనుక ఉండేవరైనా ఎవరు వచ్చారంటే నేనే అన్నారంటే యువతలు ఉన్న వాళ్ళు గుర్తుపడతారని నమ్మకం. నేనంటే నువ్వెవరయ్యా, నీ పేరేంటి, మీ తల్లిదండ్రుల పేరేంటి, ఇంటి పేరేంటి అని అడగరు. నేనే అనగానే వాయిస్ వినగానే తెలుసుకొని తలుపు తెరిచేస్తారు, డోర్ ఓపెన్ చేస్తారు. ఇదిగో నేను అంటున్నాడంటే మానవాళికి పరిచయం. ఎందుకు పరిచయం అంటే ఇంతకుముందు ఒకసారి వచ్చాడు ఆయన 2000 ఏళ్ళ కిందట. ఆయన గురించి లోకమంతా సువార్త వింటుంది, ఆయనే చెబుతున్నాడు. నేను మళ్ళీ రెండోసారి వస్తాను. అప్పుడు ఎందుకు రావడం, ఇప్పుడు ఎందుకు రావడం? మొదటిసారి ఏమో మన పాపాల కొరకు యజ్ఞంగా మరణించడానికి వచ్చాడు, తిరిగి లేచాడు. రెండోసారి వస్తున్నాడు. ఎంతమంది తన రక్తంలో కడగబడ్డారో వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. తొందరగా నమ్మండి, మారు మనసు పొందండి అని చెప్పేసి 40 minutes చెప్పా.
నన్ను అందరూ భూతాన్ని చూసినట్టు చూస్తాను. అయ్య బాబోయ్, వీళ్ళు ఎంత పెద్ద ప్రసంగికుడు దాగున్నాడండి. మనం ఏదో చిన్న కుర్రోడు అనుకొని హార్మోనియం వాయించు ఓఫీరు ఆ చేపలు మడత పెట్టి ఆ పని చేయి ఈ పని చేయనని చెప్పి చేయించుకున్నాం. వీడు పెద్ద బోధకుడు వీడు అని చెప్పి ప్రసంగం అయిపోయింది. ఒక పావుగంట ఎవరు మాట్లాడలేదు, నాతో అలాగే చూస్తున్నారు స్తంభించిపోయి శిలా విగ్రహాల్లాగా. అన్నా అయిపోయిందన్నా అంటున్నాను. సరే సరే అంతటితో ఆ రోజు సేవ ముగించి రూమ్కి వెళ్ళిపోయి అప్పటి నుంచి రంజిత్ తోఫీర్ అంటే ఒక బిగ్ ప్రీచర్. ఎక్కడైనా పెద్ద కాంగ్రిగేషన్స్ మీద తమ్ముడు నువ్వు మాట్లాడనేవాడు. ప్రియులారా, అలాగా ఏమీ తెలియని ఒక ఇప్పుడు ఈ పాటలో రాసుకున్నాను కదా లేటెస్ట్ సాంగ్లో, ఈ పామరునికి సత్యము నేర్పి. అలాగ దేవుడు నన్ను చెక్కుకొచ్చాడు. ఏమీ తెలియదు, ఒక మట్టి ముద్ద ఒక బొగ్గు లాంటి వాడిని, ఎందుకు కొనగాని వాడిని తీసుకొచ్చి దేవుడు చెక్కి 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 అప్పటి నుండి ఈనాటి వరకు 40 సంవత్సరాల కథ చెప్పాలంటే అడుగడుగున ఒక ఆశ్చర్యం, అడుగడుగున ఒక అద్భుతం, అడుగడుగున ఒక సూచక క్రియ, అడుగడుగున దేవుని నమ్మకత్వానికి ఒక రుజువు, అడుగడుగున ఒక నూతన సత్య ప్రత్యక్షత. ద మోస్ట్ ఎక్సైటింగ్ జర్నీ విత్ మీ ఫర్ 40 years. నడుస్తారా నాతో? నేను చెప్పగలను, చెప్తాను, అన్ని జ్ఞాపకమే నాకు. దేవుడు ఒక్కొక్క పాఠం నేర్పించినప్పుడల్లా ఒక్కొక్క పాట రాస్తూ వచ్చాను. నా పాటలన్నీ మీ ముందు ఉన్నాయి. అతి త్వరలోనే ఇంకొక 2 ఆల్బమ్స్ ప్రభు చిత్తమైతే అసలు ఈ దేవదర్శన దినానికి కానీ రేపు April 5th నా జన్మదినానికి కానీ 2 ఆల్బమ్స్ రిలీజ్ చేయాలి అని అనుకున్నాను నేను. కానీ కరోనా వైరస్ కారణంగా దేశమంతా షట్ డౌన్ అయిపోయింది కనుక ఇప్పుడు మనము అలాంటి కార్యక్రమాలు చేయలేం. ఈ బర్త్డే కొరకు, దేవదర్శన దినం కొరకు 2 మంచి సూట్లు కూడా కుట్టించుకున్నాను నేను. టైలర్ దగ్గర ఉండిపోయినాయి. అలాంటి పరిస్థితి. ప్రభు చిత్తమైతే మళ్ళీ త్వరలోనే నేను ఆ 2 ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేస్తాను ప్రియులారా. ఈ సేవా జీవిత ప్రస్థానం, మహాప్రస్థానం అనే శ్రీశ్రీ గారు ఒక బుక్ రాశారు. ప్రస్థానం అంటే ఉన్న స్థానము నుండి ముందుకు కదులుతూ కొత్త కొత్త స్థానాలకు వెళ్ళడం, ఒక స్థానము నుండి ఇంకో స్థానానికి ఇంకో స్థానానికి ప్రయాణము అన్నట్టు. ప్రస్థానము స్థానచలనము చెందుతూ ముందుకెళ్ళడం. ఒక రకంగా నాది అసలు సిసలైన మహాప్రస్థానం నాది. ఆయన రాశారు, పెద్ద ఆయన శ్రీశ్రీ గారు. సమాజమే ప్రస్థానం చెందుతోందని ఆయన ఉద్దేశం. నేను నా వ్యక్తిగత జీవిత ప్రస్థానము అనొచ్చు. ఎలాగా? అసలు నాకు ఈ దర్శనం ఎక్కడిది? ఈ పామరునికి సత్యము నేర్పి. నకరికల్లో ఫస్ట్ దేవుడు సంఘం ప్రారంభింపజేశాడు. 81లో 82లో దేవుడు దర్శనం ఇచ్చాడు. 8 పుస్తకాలు రాయాలి నీవు నా కుమారుడా. 8 పుస్తకాలు ఇదిగో రాసుకోమని చెప్పాడు. ప్రార్థన గదిలో మోకరించాను. చుట్టూ గోడలు, గది, కప్పు మొత్తం మాయమైపోయినాయి. ఎక్కడో కొండ శిఖరాన్ని మోకరించినట్లు నా పైన తల మీద ఆకాశం తప్ప ఏం లేదు. భౌతికంగా, శారీరకంగా, ఫిజికల్గా, భౌతిక దేహంతో నేను మోకరించింది మాత్రం నా ప్రార్థనా గదిలోనే. నకరికల్లో ఆ తిప్పర్తి బిర్యానీ కూడా రోడ్డు మీద. భౌతిక దేహం ఇక్కడ. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు. ఆకాశం. 8 పుస్తకాలు, 9 పుస్తకాలు ఉన్నాయి. ఆ 9లో లాస్ట్ది టైటిల్ లేదు, అట్ట మీద ఏం లేదు, లోపల అన్ని తెల్ల కాగితాలు. అట్ట తెల్ల కాగితం, లోపల తెల్ల కాగితాలు, మొత్తం అంతలో 300 పేజీల పుస్తకం అంతా ఉన్నది. అదేంటంటే తర్వాత చెప్తాలే అన్నాడు. ముందు 8 రాసుకోమన్నాడు. మొదటిది యుగాంతం, దాని యొక్క ఇండెక్స్ అంతా రాయించాడు ఆయన. 2వది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. 3వది దేవుని విశ్వ ప్రణాళిక. 4వది సింహనాదం. 5వది మహిమ ప్రపంచం. 6వది ఆదిపు స్తంభం. 7వది విశ్వచరిత్ర. 8వది ప్రమాణ వాక్యం, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు. 8 ఇవి రాయాలి. 8 పుస్తకాలు నీవు రాస్తావు నా కుమారుడు. ఇంకా చాలా పుస్తకాలు కూడా నీ చేత నేను రాయించుకుంటాను. 8 ప్రత్యేకమైన ప్రణాళిక గ్రంథాలు
ఈ 8 పుస్తకాలు నువ్వు తెలుగులో నీ మాతృభాషలో రాస్తావు, ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి సర్వ ప్రపంచమును ఈ గ్రంథాలతో నింపినప్పుడు, ఈ గ్రంథములు ప్రపంచంలోని క్రైస్తవ నాయకులకు అందరికీ నీవు అందించినప్పుడు, మార్టిన్ లూథర్ అనే నా దాసుని ద్వారా నేను ప్రారంభించిన సార్వత్రిక సంఘ సంస్కరణ సమాప్తమవుతుంది. సంఘవధువు 2వ రాకడకు సిద్ధమైపోతుంది. ఇది నీ బాధ్యత, నువ్వు చేయాలన్నాడు. నేను స్కూల్ ఫైనల్ తర్వాత ఎలక్ట్రానిక్ డిప్లొమాలోకి వెళ్ళిపోయాను. నేనేం పెద్ద మేధావిని కాదు, చదువుకున్నవాడిని కాదు. నేనేమిటి 8 గ్రంథాలు రాయడం ఏంటి, మళ్ళీ ఇంగ్లీష్ తర్జుమా ఏమిటి, ఏమిటో పెద్ద ఆయన చెబుతున్నాడు. చిత్తం తండ్రి, నీ ఇష్టం, నీ చిత్తమే. గాడిద చేత కూడా మాట్లాడించావుగా, ఈ గాడిద చేత నువ్వు కావాలనుకుంటే పుస్తకాలు కూడా రాయిస్తావు తండ్రి, నీకు అప్పగించుకుంటున్నాను, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషకరం అని దేవునికి అప్పగించుకున్నా. సరే, ఆ తర్వాత 83వ సంవత్సరం 84కు హైదరాబాద్కు తీసుకొచ్చాడు ఆయన. యుగాంతం బుక్ రాశాను. అలజడి ప్రారంభం అయిపోయింది. రంజిత్ ఓఫీర్ గారు దుర్బోధకుడు, అబద్ధ బోధకుడని, ఇతను చెప్పినంత సైతాను బోధ అని, అతని పుస్తకాలు చదవద్దు, అతని బోధలు వినొద్దు, అతని బోధలు విన్నోళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు అని ఒక దైవజనుడైతే ఓపెన్గా నా పేరెత్తి చెప్పారు. తర్వాత కథ సుఖాంతమైంది కనుక గౌరవంగా నాకు తండ్రి సమానులు ఆయన పేరు కూడా చెప్తాను. కేసరపల్లి డానియల్ కోటేశ్వరరావు గారు ఆర్టీసీ బస్సు డ్రైవర్గా ఉండి రిజైన్ చేసి దేవుని సేవ చేశారు. కేసరపల్లి గన్నవరం విజయవాడ సమీపంలో ఉంటుంది. ఓఫీర్ గారి పుస్తకాలు చదవద్దు, అందరూ నరకంలో పడతారు మీరు ఆయన పుస్తకాలు చదివితే అని చెప్పారు. అనుకోకుండా నన్ను పిలటం మానేశారు ఆయన. అనుకోకుండా ఒకసారి ఏలూరు వెళ్తూ ఆ ఊర్లో దిగాల్సి బస్సు చెడిపోయింది, దిగాను. నాయనగారింటికి వెళ్ళాను. నాకు ప్రేమ ఎవరైనా సార్ దేవుని బిడ్డ, నన్ను తిడితే తిట్టారులేండి కానీ మా తండ్రి గారే కదా అని. ఆయన ఫుల్ ప్రేయర్లో ఉన్నారు. అప్పుడు కళ్ళు మూసుకొని నేను వస్తున్నట్టు ఎవరికి తెలియదు, బస్సు చెడిపోయింది. ఆగాను, వెళ్ళి పాడుతాను. నా కుమారుడు రంజిత్ ఓఫీర్, భూదిగంతముల వరకు నువ్వు సత్యమును ఎదిరించు వారికి నీవు నా జవాబుగా ఉండబోతున్నావు. ఇది నీ ప్రభు అయిన యెహోవా వాక్కు. సంఘమంతా ఆశ్చర్యపోయి అదిరిపడి కళ్ళు తెరిచి చూశారు. రంజిత్ ఓఫీర్ వచ్చాడా, ఈయన ప్రవచనం చెబుతున్నాడండి. చిత్తం తండ్రి అని మోకరించాను. ప్రార్థన కొనసాగింది. తర్వాత ఆయన శిష్యులు అడిగారు, ఏంటి నాన్నగారు, ఆయన పుస్తకాలు చదివితే నరకానికి వెళ్తారని మీరు మొన్న చెప్పారు, ఇప్పుడేమో భూదిగంతముల వరకు సత్యమును ఎదిరించు వారికి నీవే నా జవాబు అని చెప్తున్నావు ఏంటనంటే, పిచ్చివాడా, అర్థం కాలేదా? అప్పుడు చెప్పింది నేను, ఇప్పుడు ప్రవచించింది దేవుడు అని చెప్పాడు ఆయన. ఇది దేవుని మాట, అది నా మాట, అర్థం కాలేదా అన్నారు. తర్వాత కుక్కట్పల్లికి వచ్చారు, నా ఇంటికి వచ్చారు. బాబు నన్ను క్షమించు, నేను అపార్థం చేసుకున్నాను, నువ్వు దేవుని సేవకుడివి అన్న. నాన్నగారు మీరు నన్ను ఆశీర్వదించాలి, ఆ మాట అనొద్దని చెప్పాను. అలాగే నేనంటే ఒకప్పుడు వ్యతిరేకించిన అనేక మంది నోట దేవుడు ప్రవచనాలు పలికిస్తూ ముందుకు నడిపించాడు. సమాజంలో వ్యతిరేకతే పెరిగిపోతూ ఉంది. అయినా నన్ను వెంబడించే వాళ్ళు కూడా నానాటికి అధికమైపోయారు. ఒక సేవకుడు, 2 సేవకులు, 10 సంఘాలు, 20 సంఘాలు. ఈ 40 ఏళ్లలో ఇప్పుడు దాదాపు 1000కి పైన సంఘాలు, 800కి పైన సేవకులు. ప్రిలారా, ఆ మొట్టమొదటి గ్రంథం యుగాంతం, క్రీస్తు 2వ రాకడను గూర్చి ప్రకటన గ్రంథం అసలు ఏం చెబుతోంది, బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది, తిరుగులేని చిట్ట చివరి అధికారిక సమాధానం అని ఫ్రంట్ పేజీలో క్యాప్షన్ రాశాను. ఇప్పటికీ దాన్ని కట్టుబడి ఉన్నాను. ఎందుకు నన్ను దుర్బోధకుడు అన్నారు? అక్కడికే వస్తున్నా. మీరు అనుకోవచ్చు, మూలవాక్యం ఏదో చదివాడు, 1 దశలోనికి 5 అని ఎటుటో వెళ్ళిపోతున్నాను. నగరికల్ అంట, నల్గొండ అంట, బాట సింగారం అంట,
అని నేను ఎక్కడికి పోను బాబు, కరెక్ట్గా ప్రెమిసెస్లో ఉంటాను. దేవుడు అలా నన్ను తయారు చేశాడు. ఒక గంటయ్యాక ఎక్కడ ల్యాండ్ అవుతుందని తెలుసు. ఎందుకు నన్ను దుర్బోధకుడు అన్నారంటే, అంతవరకు సేవకులందరూ చెప్పారు క్రీస్తు సంఘము శ్రమల కాలము రాకముందే ఎత్తబడుతుంది అని. క్లారెన్స్ లర్కిన్స్ గారు ఒక అమెరికన్ ఇంజనీర్, ఆయన డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే ఆ గ్రంథాన్ని విడుదల చేసిన తర్వాత దాంట్లో నుండి ఇదే సత్యం అనుకొని బ్రదరన్ వారు, పెంటకోస్టల్స్, కారిస్మాటిక్స్ అందరూ కూడా, ఈవెన్ బ్యాప్టిస్ట్ వారు అందరూ కూడా అదే క్లారెన్స్ లర్కిన్స్ గారి యొక్క డిస్పెన్సేషనల్ ట్రూత్ దాని ప్రకారం మహాశ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది. ఎనీ మూమెంట్, ఇప్పుడో రేపో ఎల్లుండో ఎప్పుడో ఎనీ మూమెంట్ యేసయ్య వచ్చేస్తాడు. సంఘం సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఎవరికేమి తెలీదు, వాసన కూడా ఉండదు. మనం జనరల్గా మనం ప్రతిరోజు వస్తాడేమో అనుకొని రెడీగా ఉండాల్సిందే. మనం సిద్ధంగా లేకపోతే విడవబడతాం. ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరేమో విడవబడతారు. ఇద్దరు పొలంలో పని చేస్తుంటారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటారు, ఒక స్త్రీ వెళ్ళిపోతుంది, ఒకతే విడవబడుతుంది. ఇలా ఉంటుంది ఆ దృశ్యం. గనక జాగ్రత్త, మారుమనసు పొందాలి, పరిశుద్ధంగా జీవించాలి, రక్షణ పొందాలి, ప్రార్థనలో ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే విడవబడతాం అని విశ్వాసులని హెచ్చరిస్తూ సేవకులు సంఘాలు కట్టారు. నేను బయలుదేరి చెప్పాను ఏంటంటే, ఇప్పుడప్పుడే యేసయ్య రాడు బాబు. యేసు ప్రభువు రాకముందు చాలా మహాశ్రమలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఇంకా చాలా సూచనలు నెరవేరవలసి ఉంది. అవి నెరవేరక ముందు యేసయ్య రాడు అని నేను చెప్పా. పెద్ద గగ్గోలైపోయింది. ఏమిటేమిటి, శ్రమల కాలానికి ముందు యేసు వస్తాడు, యేసు వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని వచ్చి తీసుకెళ్ళిపోయాక శ్రమలు వస్తాయి, అబద్ధ క్రీస్తు ప్రభుత్వం వస్తుంది, మహాశ్రమలు వస్తాయని మేమందరం చెప్తుంటే, ఇంతమంది చెప్పింది ఏమో తప్పు, ఈ కుర్రోడు చెప్పింది ఒకటి కరెక్టా? వీడికి ఏం తెలుసని బైబిల్ కాలేజీకి వెళ్ళాడా? వయస్సు లేదు, అనుభవం లేదు, బైబిల్ కాలేజ్ డిగ్రీ లేదు. ఎందుకు గుండెలు వీడికి? భక్తి సింగయ్య గారు, పిఎం సమలయ్య గారు, దేవదాసయ్య గారు, ఇంత గొప్ప గొప్ప మహానుభావులు, బిల్లిగ్రహం గారు మొదలుకొని అందరూ చెప్పిన దాన్ని ఈ కుర్రోడు కాదనేస్తాడా? సంఘం శ్రమల్లో ఇక్కడ ఉంటుందా? మన శ్రమల్లో ఉంటే ఇంకా రక్షణ పొందే ప్రయోజనం ఏముందండి అని నా మీద పెద్ద దుమారం రేపారు. అందుకండి నన్ను అబద్ధ ప్రవక్త అన్నారు. నేను చెప్తా ఉన్నాను, మీకేమైనా డౌట్ ఉంటే రండి, వర్క్షాప్ పెడదాం, థియోలాజికల్ వర్క్షాప్. ఐఎమ్ రెడీ. మీరు 1,00,000 మంది రండి, నేను నిరూపిస్తాను. నేను పిఎం సమలయ్య గారి శిష్యుణ్ణి. నేను ఒకప్పుడు ప్రీ ట్రిబ్యులేషనిస్టే. యేసు ప్రభు రాకడ ముందు జరిగి తర్వాత మహాశ్రమల కాలం వస్తుందని నమ్మినవాడిని నేను, అలా బోధించిన వాడిని నేను. నా సేవలో మొదటి 2 సంవత్సరాలు అదే బోధ చేశా. 82లో దేవుడు నాతో మాట్లాడాడు, దయచేసి రండి మాట్లాడండి. లేదండి, అసలు నీతో మాటలేంటి మాకు? నీవు ఇంతమంది పెద్ద మనుషుల బోధలు తప్పు అన్నందుకు నువ్వు మారు మనసు పొంది క్షమాపణ చెప్పుకొని వచ్చి మాలో కలిసిపోవాలి. నువ్వు ఒక్కడివి రైట్ ఎట్లాగా అవుతావు? ఇట్స్ ఇంపాసిబుల్. అలా నా మీద పగబట్టింది క్రైస్తవ సమాజం, క్రైస్తవ నాయకులు పగబట్టారు. ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో సేవకులందరూ ఒక్కటే, రంజిత్ తోఫీను రానివ్వద్దు, అతని బోధలు ఎవరు వినకుండా చేయాలి, గ్రంథాలు చదవకుండా చేయాలి. ఎక్కడ నా మీటింగ్ జరిగినా అక్కడ సేవకుల ఫెలోషిప్ అంతా కూడుకుంటారు, తీర్మానం చేస్తారు. అలా వరంగల్లో జరిగింది, విజయవాడలో జరిగింది, మచిలీపట్నంలో జరిగింది, కాకినాడలో జరిగింది, ఏలూరులో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది. ప్రతి చోట ఇదే సీను, ఇదే దృశ్యం. ఓఫీర్ మీటింగ్స్ అవుతున్నాయి, మన సంఘాల నుంచి ఒక్క పురుగు కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, కట్టడి చేసేద్దాం. సేవకులందరూ వ్యతిరేకం. రంజిత్ ఓఫీర్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్,
క్రికెట్ టోర్నమెంట్ లాగా, ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు. నేను ఒక్కడిని ఒకవైపు, మిగతా అందరూ ఒకవైపు. మా బంధువులు, పెద్దలు, నా శ్రేయభిలాష్ అందరూ, అది ఏంట్రా నీకు పిచ్చి పట్టింది, నువ్వు ఒక్కడి వెళ్ళా రైట్ అవుతావు, ఇంతమంది పెద్దలు ఎలా రాంగ్ అవుతారు అంటే, వాళ్ళు రాంగా నేను రాంగా అని కాదు, పెద్దోడు రైటా చిన్నోడు రైటా అని కాదు, బైబిల్ ఎలాగ రాంగ్ అవుతుంది. ఏడ్చావులే, బైబిల్ నీకే తెలిసింది, వాళ్ళకి తెలీదు. అవును, ఇంతమంది పెద్దలను నేను వ్యతిరేకించడం తప్పైతే, పోపును మార్టిన్ లూథర్ వ్యతిరేకించడం తప్పే కదా. ఆంగ్లికన్ చర్చ్ నుండి బయటకు వచ్చి వేరే సంఘం పెట్టడం జాన్ వెస్లీ తప్పే కదా. ఈ సంఘాలన్నీ వచ్చి వదిలేసి బయలుదేరి భక్త సంఘాలు ఇంకో సంఘం పెట్టి తప్పే కదా. పిఎం సమీల్ గారు సిపిఎం నుంచి బయలుదేరి ఐపీసీ పెట్టి తప్పే కదా. ఇంతమంది బయలుదేరి వేరే సంఘం వేరే సిద్ధాంతం పెడితే తప్పని లేదు. నన్ను ఎందుకు తప్పంటా అంటే, నువ్వు వేరు, నువ్వు కుర్రోడివి, నీకు వయసు లేదు, బక్కగా ఉన్నావు, నీకే అందుకే కొంచెం బొజ్జ కూడా ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎవడు అంటలేదు. దేవుని బిడ్డలారా, పై రూపం చూస్తారు మనుషులు, మనుషుల యొక్క మెప్పు కావాలి. దేవుడు అంత బలహీనమైనటువంటి పిరికి వాడిని ఇంతమందితో పోరాడడానికి ఒక వీరునిగా చేశాడు. అదే నేను ఈ టెస్టిమోనియల్ సాంగ్లో లాస్ట్ చరణం రాశాను. ఈ పామరునికి సత్యము నేర్పి ఈ భీరువును ఒక వీరుని చేసి. ఎంత పిరికోండు నేను. నా సేవ ప్రారంభంలో నన్నందరూ విమర్శిస్తుంటే ఇంటికి వెళ్ళి బోర్లా పడుకొని దిండులో నా ముఖం పెట్టుకొని వెక్కి 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 ఏడ్చాను. ఆఫ్టర్ కమింగ్ టు ద ఫుల్ టైమ్ మినిస్ట్రీ, దాట్ ఈస్ ద ఒరిజినల్ రంజిత్ ఓఫీర్. ఎందుకు ప్రభా నేను యేసే రక్షకుడని నిరూపిస్తుంటే ఎందుకు క్రైస్తవులే నన్ను ద్వేషిస్తున్నారు, ఎందుకని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ మాట లెక్కకు వస్తుంది. ఎవరైనా విమర్శిస్తే బోరుమని ఏడ్చేవాడిని. తర్వాత దేవుడు ఎలా తయారు చేశాడో ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. ఈ భీరువును ఒక వీరుని చేసి. వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులండి, పెద్ద పెద్ద సంస్థల నాయకులు, 100 కోట్ల సంచుల మీద కూర్చున్నారు, మనీ బ్యాగ్స్ మీద. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉంది, గుర్తింపు ఉన్నది, డబ్బులు ఉన్నాయి, ప్రజలు జేజేలు కొడుతున్నారు, సిస్టమ్ అంతా వాళ్ళ పక్షంగా ఉంది. నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది అణిచివేసే ప్రయత్నం చేస్తుంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు బలపరిచి ఎలుగుబంటును చీల్చేటట్టు, సింహమును చీల్చేటట్టు, గొలియాతును హతమార్చేటట్టు పరాక్రమశాలిగా ఎలా చేశాడు, ఈ బలహీనుండి దేవుడు అలా చేశాడు. ఈ భీరువును అంటే పిలుకోండి ఒక వీరుని చేసి, పరముడనను నీ నోరుగా చేసి, కృపయను ఒలితో ఇంకనూ జక్కుచు ఉన్నవాడవు. నేను చాలా మారానండి, చాలా దశలు మార్చుకొని ఎక్కుతూ వచ్చాను, మెట్లు ఎక్కుతూ వచ్చాను. కానీ ఇంకా నాలో చెక్కడం పని అయిపోలేదు, ఫినిష్ కాలేదు. ఇంకా దేవుడు చెక్కుతుంది, ఇంకా చాలా చెక్కబడాలి. నేను ఒంటరిగా మోకరింపజేశాడు, బైబిల్ చదవడం నేర్పించాడు ఆయన. ఎలాగ క్రాస్ రెఫరెన్సెస్ చూసుకోవాలి, ఎలాగ సత్యాన్ని బయటికి తీయాలి, ఎలా చెప్పాలి, ఎలా ప్రసంగం చేయాలి, ప్రసంగాలు ఎలా చేయాలనే దాంట్లో నాకు గురువు అని చెప్పుకోవడానికి కొంతమంది ఉన్నారండి. ఐజక్ నాథాన్ గారు, ఎందుకంటే 40 ఏళ్ల కథ చెబుతున్నప్పుడు ఇది ఈ అకేషన్లో చెప్పి తీరాలి. ఐజక్ నాథాన్ గారు, తర్వాత సింగనగర్ కె ఇజ్రాయెల్ గారు, బైబిల్ జ్యోతి ఎడిటర్, బైబిల్ మిషన్ నుండి బయటకు వచ్చి సేవ జరిగించి సింగనగర్ విజయవాడలో ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నారు. ఆయన పరదేశ్కి వెళ్ళిపోయారు. తర్వాత కేఆర్ డేవిడ్ గారు, తర్వాత ఎంఎన్ వేదనాయకం గారు, పిఎం సమీల్ గారు అయితే ఇంకా వీళ్ళందరికీ కూడా ఆయన గురువు. పిఎం ఫిలిప్ గారు,
ముఖ్యంగా నేను చెప్పుకొని తీరాల్సిన గురువు పాస్టర్ భాస్కర్ డాసన్ గారు. కోర్స్ ఇన్నబుటబుల్గా చెప్పుకోవాలి పిఎల్ పరంజ్యోతయ్య గారు, పిఎల్ పరంజ్యోతి గారు, పిఎం షమేలయ్య గారు, భాస్కర్ డాసన్ గారు, తర్వాత ఐజక్ నాథాన్ గారు, టిఎస్ శాస్త్రి గారు, కేఆర్ డేవిడ్ గారు, ఇంతమంది నాకు గురువులు అన్నమాట. ఎలాగ వాక్యం చదవాలి, ఎలాగ వాక్యాన్ని విరిచి బోధించాలి, ఎలాగ ప్రసంగం టేక్ ఆఫ్ కావాలి, ఎలాగ ల్యాండింగ్ అవ్వాలి, ఎలాగ హావభావాలు ప్రదర్శించాలి, వీళ్ళందరికీ సభాముఖంగా ఓఫీర్ మినిస్ట్రీస్ అందరి పక్షంగా, వీళ్ళలో చాలామంది ఇప్పుడు అందరూ దాదాపు ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ప్యారడైజ్ అండ్ ఐఎమ్ 100% షూర్ దే ఆర్ వాచింగ్ దిస్ ఈవెంట్. అందుకే వాళ్ళందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు అది చెప్పగలుగుతున్నా. వాళ్ళు వింటున్నారు. ఇంతమంది దగ్గర నేను నేర్చుకోవడానికి నా తొలి గురువు మోకరించడం నేర్పించి పరిశుద్ధాత్మ పొందాలని చెప్పి మారు మనసులోకి నడిపించిన నా మొట్టమొదటి తొలి గురువు, వీళ్ళందరికీ దాదాపు శిష్యురాలు మా అమ్మ సౌజాతమ్మ గారు. మా అమ్మ సౌజాతమ్మ గారిని నన్ను చెక్కడానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి తాను కూడా చెక్కి లింగ్విస్టిక్ సైడ్ భాషాపరంగా, సామాజికంగా, సోషలైజింగ్ ఎలాగా, కమ్యూనికేషన్ ఎలాగా, ఎటిక్వేట్స్ ఎలాగా నాకు నేర్పించిన గురువు మా నాన్నగారు అద్దంకి స్వామిదాసు. వాళ్ళిద్దరు లేకపోతే వీళ్ళందరూ కూడా నన్ను ఏమి చేయలేరు. పాస్టర్ టీకే థామస్ గారు, నేను పుట్టి పెరిగినటువంటి ఐపీసీ సంఘ కాపరి సంఘానికి ఆయన పుస్తరుడు. ఇంకా కొంతమంది ఉన్నారు. ప్రత్యేకంగా నేను దేవుని సేవలో బలపడడానికి నాకు కారణభూతమైనటువంటి తల్లులు ఉన్నారండి చెప్పాలి. వాళ్ళకి వందనాలు. వాళ్ళు కూడా పరదేశంలో ఉన్నారు. కెజియమ్మ గారు మిర్యాలగూడలో ఉండేది, మా మేనమామ కూతురు, కొత్తపల్లి అహరోన్ గారి కుమార్తె, అద్భుతమైన ప్రవక్త్రి ఆమె. మా అమ్మ తర్వాత కెజియమ్మ గారు. అలాగే డాక్టర్ జాన్ ఆంటీ అని ఒక ఆంటీ ఉండేవారు, మూడి కార్పెట్స్ సందులో, ఏలూరులో, నరసింహరావుపేటలో. ఆ అమ్మగారు కూడా నన్ను చెక్కడానికి దేవుడు వాడుకున్న ఒక అద్భుతమైన సాధనం. డాక్టర్ జాన్ అమ్మగారు, ఆమె స్పిన్స్టర్గా ఉండిపోయారు, అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలాగా తప్పక ఓ తల్లి పేరు చెప్పాలి. చింతల కమలమ్మ గారిని వరంగల్ ఐపీసీ చర్చ్లో ఉండేది. మా అమ్మ మరణ పడక మీద ఆమెను పిలిచి, ఆమె ప్రేయర్ టీమ్ మెంబర్ అనమాట అమ్మకి. కమలా, నేను చనిపోతున్నాను, నా కొడుకునేమో దేవునికి అప్పగించాను, వాడికి ఏమి చెప్పే టైం ఇప్పుడు వయసు ఇంకా రాలేదు గనక నేను చచ్చిపోతున్నాను. నేనే కనుక బ్రతుకుంటే దేవుడే తనంత తాను వాడితో మాట్లాడి సేవకు పిలిచేదాకా నేను ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థన చేసేదాన్ని. మరి నేను చచ్చిపోతున్నాను, దేవుడు నేను తీసుకుంటున్నాడు చెప్పేశాడు నాకు యేసయ్య. గనుక నా స్థానంలోకి నువ్వు రావాలి, తల్లి స్థానంలో కమలమ్మ నువ్వు రావాలి, నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నా కొడుకు కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా అని చేతిలో చేయించుకొని వాగ్దానం తీసుకొని అమ్మ కన్ను మూసింది. కమలమ్మ గారు అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు నా కొరకు కన్నీళ్ళు ప్రార్థన చేశారు. అమ్మ కూడా ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది పరదేశం. ప్రిలారా, నా మీద చెరగని ముద్ర వేసిన దైవజనులలో రెవరెండ్ కేవి జోసెఫ్ గారు, మా అమ్మ చిన్నాన్న, రెవరెండ్ కేవి జేకబ్ గారు, మా అమ్మ నాన్నగారు, మా మాతామహులు. చెరగని ముద్ర, వాళ్ళ ముద్ర నా మీద ఉంది. ప్రభు యేసుని చరితము, తర్వాత ప్రభు యేసుని ప్రజలారా పరదేశకు రారండు, కాలంబు పోయేగాదే, తెలియలేదా నిజమదేదో జీవుడా, యేసుని సిలువే దోషులగావన్, ఇలాంటి ఎన్నో పాటలు రాసిన వారు కేవి జేకబ్ గారు, మా అమ్మ నాన్నగారు. అలాగే దైవంబవు శ్రీ యేసువా, ఎంత స్వల్పమైన వాడు నేను యేసువా, చేయవ యుద్ధము క్రీస్తునామ సంఘమా,
ఇలాంటి పాటలు రాసినటువంటి అద్భుత దైవజనుడు కేవి జోసెఫ్ గారిద్దరు అమ్మ వైపు నా తాతయ్యలు. ఇలా ఇంతమంది మహా భక్తులు, భక్తురాండ్రు, దైవజనులు, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహం, వీళ్ళందరి కారణంగా దేవుడు నన్ను ఇంతవరకు నిలబెట్టాడు. ఇంకొక మనిషిని చెప్పకపోతే స్త్రీలకు నేను అన్యాయం చేసినట్టు అవుతాను. నేను యథార్థంగా ఉంటా, ఏకాంతంగా కానీ పబ్లిక్గా కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా ఉన్నమాటే ఎన్నోసార్లు చెప్పిన మాట ఇప్పుడు కూడా చెప్పాలి. నా సేవ ప్రారంభంలో సేవకులందరూ నాకు వ్యతిరేకం. పెద్ద పెద్ద తిమింగలాలు, నేను చిన్న చేప పిల్లలాగా. ఆశ్చర్యం వేసి ఇంతమంది నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థమయ్యేది కాదు. అయినా సరే బాధ వేదన అంతా దిగమింగి మళ్ళీ అదే సత్యాన్ని బోధిస్తూ వచ్చా. కాజీపేటలో కొల్లూరు సాలమన్ గారి పెద్ద కుమార్తె, అలాగే అది శాంసన్ అంకుల్ ఎల్జే శాంసన్ అంకుల్ వైఫ్ అన్నమాట. ఆమె ఆ ఒక్కతే ఇప్పుడు మిగిలింది భూమి మీద. మిగతా అందరూ దేవుని దగ్గర చేరుకున్నారు. నన్ను చాలా బలపరిచి ఆదరించి, తమ్మి నేనున్నాను నీ పక్షంగా, నువ్వెవ్వరి మాట పట్టించుకోకు, దేవుడు నీకు ఏది చెప్పాడో ఆ కార్యక్రమంలో నువ్వు ముందుకు వెళ్ళిపో, అంతే, నేను ప్రార్థన చేస్తాను తమ్మి నీ కొరకు, నేనున్నాను, ఎవరి మాట అసలు నువ్వు లక్ష్య పెట్టొద్దు, దేవుడు నీకు ఏది చెప్పాడో అది నువ్వు చెయ్యి, నా ప్రార్థన నా సహకారం నీకుంది అని మా తల్లి ఒకవేళ బ్రతుకుంటే ఎంత నన్ను బలపరచాలో అంతగా బలపరిచినటువంటి నాకు తల్లి కానీ ఒక తల్లి మెరసమ్మ గారు, ఆమెకు వందనాలు. ఆమె తప్పకుండా ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తూ ఉందని నేను నమ్ముతున్నాను. ఇంతమందిని దేవుడు వాడుకొని ఎప్పటికప్పుడు నన్ను ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, లేవనెత్తుతూ ఇంత దూరం నడిపించాడు. ఇంతకు నేను ఏ సత్యము చెప్పినందుకు నన్ను ఇంతమంది ద్వేషించారో వాళ్ళందరికీ బాధ కలిగించే మాట ఏది నేను చెప్పానో ఆ మాట ఇదిగో నెరవేరుతున్న దినాలలో ఈ 40వ వార్షికోత్సవం జరిగింది. యుగాంతం గ్రంథం తీసుకురండి నాయన, చూపిస్తాను. యుగాంతం గ్రంథంలో నేను చెప్పింది ఏంటంటే, ముందు శ్రమలు జరుగుతాయి, ఆ తర్వాత యేసు వస్తాడు. యేసు ప్రభువు వారు అన్అనౌన్స్డ్గా రాడు. రహస్య రాకడ అనేది ప్రపంచానికి రహస్యమే కానీ వధువుకు రహస్యం కాదు. అది రాంగ్ కాన్సెప్ట్ అది అని చెప్పాను ఈ గ్రంథంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనంలో శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి అని అడిగారు. అప్పుడు యేసయ్య ఉండి ఏమన్నాడు, నా రాకడకు సూచనలు అడుగుతారా మీరు? బద్ధకిష్టులు, సోమరిపోతులు మీరు, ఎందుకురా మీకు సూచనలు? అవి జరిగేదాకా నిద్రపోదామనే. సూచన లేదు, గీచన లేదు, ఎప్పుడైనా వస్తా నా ఇష్టం. మీరు ఎప్పుడు ప్రతిరోజు మీరు రెడీగా ఉండాల్సిందే, ఏ క్షణమైనా రావచ్చు, రెడీ ఉండాలి అని ఉండాలి. మరి యేసయ్య అనలేదు అలాగా. సూచన అడుగుతారంటారా? ఎప్పుడైనా రావచ్చు, నేను రెడీగా ఉండండి అనలేదు. నీ రాకడకు సూచనలేవి అంటే చెప్పాడు, మోసము చెయ్యకుండా చూచుకొనుడి. ఎవడుని మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి. కొన్ని సూచనలు ఉన్నాయి. అబద్ధ క్రీస్తులు వస్తారు, యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు. ఇవి జరిగినప్పుడు అప్పుడు కూడా వెంటనే రాదన్నాడు. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. యుద్ధాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి. ఇవన్నీ సూచనలే కానీ ఫైనల్ సూచన కాదు. ఇవన్నీ సూచనలే కానీ అల్టిమేట్ సూచన కాదు. ఇవి జరిగినంత మాత్రాన నేను వచ్చేస్తాను అనుకోకండి. యేసయ్య చెప్పిన మాట కాదు, దీంట్లో చెప్పాను నేను.
యుగాంతం అనే గ్రంథం. ఈ గ్రంథము పెద్ద సంచలనం. 40 సంవత్సరాలు అయిన తర్వాత ఇందులో నేను చెప్పిన విషయాలు, ఏ విషయాలనైతే జీర్ణించుకోలేక, కొరుకుడు పడక, మింగుడు పడక పెద్ద పెద్ద ప్రసంగికులు, సంస్థల నాయకులు నా మీద ద్వేషము నూరిపోసి సమాజం అంతటిని నాకు వ్యతిరేకంగా చేసి దేవుని కార్యానికి అడ్డుబండలుగా నిలిచారో వాళ్ళు కాదన్న ఆ విషయాలు, ఇందులో రాసిన విషయాలు మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి. యేసు రెండవ రాకడకు ముందు తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు అంటే సైంటిస్టులకు అందుబాటులో ఉన్న వైద్య శాస్త్రానికి అంతు చిక్కని, కొరుకుడు పడని, వాటికి చికిత్స చేతగానటువంటి రోగాలు. అందుబాటులో ఉన్న సైన్స్ కానీ, మెడిసిన్ కానీ ఏమి దీన్ని చేయలేవు. అటువంటి రోగాలు వస్తాయి. దీనికి మందు కనిపెట్టే లోపల మళ్ళీ కొత్త రోగం వస్తుంది. ఇలా జరిగినప్పుడు యేసు రెండవసారి వస్తాడన్నమాట అని. ఇదిగో యేసుక్రీస్తు యొక్క సువార్తను జనం అంగీకరించలేదు. దేవునికి భయపడకుండా దేవుని కోపాన్ని కొని తెచ్చుకున్నారు. గనుకనే ఇదిగో ఈ కరోనా వైరస్ వచ్చింది అని కొందరు సేవకులు చెప్తున్నారు. చెబితే ఒక ఆయన పెద్ద ఆయన, ఈ హైందవ మత ధర్మ ప్రచారకుడు ఒక ఆయన అన్నారు, అలాగే ఎందుకు అనుకోవాలి? మీ యేసుప్రభు వారి కోపం మీదని ఎందుకు అనుకోవాలి? భారతదేశం, ప్రపంచమంతా కూడా ఆర్య ధర్మాన్ని, వేద ధర్మాన్ని వదిలేసి కొత్త కొత్త దేవుళ్లను, మ్లేచ్ఛల దేవుళ్లను పెట్టుకొని ఆరాధించినందుకు, మన సనాతన ధర్మము నుండి తప్పిపోయినందుకు ఆ న్యాయదేవత ప్రపంచాన్ని ఇలా శిక్షిస్తున్నది అని ఎందుకు అనుకోకూడదు అన్నాడు. ఆయన ఫోటో దొరికితే ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. బైబిల్లో ఉన్న విషయాలు చెప్పి తెగుళ్ళు ఇలాగ వస్తాయి అని ఉన్నది, వస్తున్నాయి, యేసు రాకడ సమీపం బాబు ఇప్పటికే నమ్మండి అని చెప్తే, మీ యేసుకు దీనికే సంబంధం అండి, మీ యేసు దీనికి కారణమని ఎలాగ మనం చెప్పుకుంటాం? అలాగే ఎందుకు అనుకోవాలి చెప్పండి? మా సనాతన ధర్మాన్ని మీరు గౌరవించలేదు కాబట్టి దేవుడు ఇలా శిక్షిస్తున్నాడని మేము అంటాం, ఎందుకు అనుకోకూడదు అన్నాడు. అదొక్క తెలివైన పని చేశాడు. ఎందుకు అని అడిగాడు చూశారు, అందుకు ఆయనకు నమస్కారం పెడతాడు. ఎందుకో చెప్తున్నాను నేను, ఎందుకో చెప్పడానికే వీడు పుట్టాడు 1959లో. నీకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నన్ను దేవుడు పుట్టించాడు. ఎందుకో చెప్తున్నా, వినండి. ఇది ఒక్క ముక్క కట్ చేసి తర్వాత మా మార్కు బాబు, మా అబ్బుల్ గారు అందరూ దీన్ని ఈ ముక్క కట్ చేసి మళ్ళీ వైరల్ చేస్తారు, నాకు తెలుసు, చేయాలి కూడా. సనాతన ధర్మాన్ని వదిలేసినందుకే ఈ కరోనా వచ్చింది, తెగుళ్ళు వస్తున్నాయని మీరు చెప్పుకోవడానికి అవకాశం లేదు, అవకాశం లేదు. ఎందుకు లేదో చెవులు తెరుచుకొని వినండి, మీకు చెవులు ఉంటే. ఎందుకు లేదంటే మీ గ్రంథాలలో ఎక్కడ కూడా ఒకానొక దేవుడు ఉన్నాడు, ఆయనను అంగీకరించకపోతే అన్నిటికంటే ఘోరమైన పాపము. ఆయన ఒకసారి వచ్చాడు, యజ్ఞం నెరవేర్చాడు, వెళ్ళాడు, మళ్ళీ రెండోసారి వస్తాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన రాకడను అనౌన్స్ చేయడానికి ఈ తెగుళ్ళు జరుగుతాయి అన్నటువంటి విషయం మీ గ్రంథాలు ఎక్కడా లేదు. ఉంటే చూపించండి. మీరు అన్నీ మమ్మల్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మీరు పెట్టుకుంటే కుదరదు. వాతలు మిగులుతాయి, నువ్వు పులివి కాదు. బైబిల్లో ఉన్న ఈ స్పష్టమైన ప్రవచనం, ప్రజెంటేషన్ నీకు లేదు. అసలు దేవుడు ఎవడన్నదే నీకు స్పష్టత లేదు, సృష్టికర్త ఎవడన్నదే నీకు స్పష్టత లేదు. ఏ స్పష్టత లేకపోవడమే సనాతన ధర్మం. అది సనాతన ధర్మం కాదు, సనాతన అస్పష్టత, అది సనాతన గందరగోళం, సనాతన అయోమయం. దేవుడు ఎవరంటే చెప్పరు. అసలు హైందవం అంటే ఏమిటో నిర్వచనం చెప్పమంటే చెప్పు. సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పారు, మేము డెఫినేషన్ చెప్పలేము సార్ అని. అందులో ఫలానోడు దేవుడు అని ఏముంటుంది? డెఫినేషనే లేదని నువ్వే చెప్తివి. సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఒప్పుకున్నారుగా, కనుక మీకంత సీన్ లేదు. మీరు ఈ తెగుళ్లకు మా ధర్మమే కారణమని
చెప్పుకోవడానికి అవకాశము లేదు. అట్లాంటి ఆశలు పెట్టుకోకండి. అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే దేవుడు ఇంకా తంతాడు. మారు మనసు పొందండి. బైబిల్లో ఉన్న మాట నెరవేరుతోంది. లూకా సువార్త 21వ అధ్యాయం నేను చదివి వినిపిస్తాను, చూడండి. లూకా 21 7వ వచనం. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమి అని ఆయన అడగగా 9 మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. మరియు ఆయన వారితో ఇట్లనను, లూకా 21:10 వచనం. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరక్క మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నా నామము నిమిత్తం, యేసునామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు తీసుకొని వెళ్ళి సమాజ మందిరాలకు, చెరసాలకు అప్పగించి హింసింతురు. ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును. మీ విరోధులు అందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలుగాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. 17 నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించరు. నేను ఒకడున్నాడండి, యేసు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నామము నిమిత్తం మీకు ఎవరన్నా ఒకరున్నారు అట్లా చెప్పండి పర్టికులర్. సాయిబాబా దేవుడు కాదని శంకరాచార్య మఠ పీఠాధిపతి అంటాడు. అసలు రామాయణం చదివితే నా భక్తి అంతా పాడైపోయిందనేమో ఇంకొక బాబా వారు అంటారు. మహర్షి ఉన్నారుగా, రమణానంద మహర్షి గారు. రామాయణం ఏంటండి, 10 రామాయణాలు ఉన్నాయి. అవి చదివితే కోతి వేదాలు చదవడం ఏంటి, కోతి మాట్లాడడం ఏంటి, నా భక్తి అంతా పాడైపోయింది అంటాడు. ఆయన కూడా హిందూ యోగి. అసలు సాయిబాబా దేవుడా కాదా? వీళ్ళని సాయిరామ్, సాయి కృష్ణ, సాయి వైన్స్ అని పెట్టుకుంటున్నారు. ఏదండి స్పష్టత? మళ్ళీ మీ ధర్మం అంగీకరించినందుకు తెగుళ్ళు వస్తాయా అంటే ఈ గందరగోళం అంగీకరించలేదని దేవుడు శిక్షిస్తున్నాడు ఆ కరోనా వైరస్ పెట్టి. నవరంధ్రాలు మూసుకోండి. మీ గందరగోళం అంగీకరించినందుకు కాదు ఈ తెగుళ్ళు. బైబిల్లో రాసింది 2000 ఏళ్ల కింద రాసింది. కళ్ళు చెవులు తెరుచుకొని వినండి. బుద్ధి కలిగి మారు మనసు పొంది పిచ్చి పిచ్చి వాదనలు తీసి దిబ్బలో కొట్టండి. సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని వెంబడించండి. యేసయ్య అన్నాడు, నేను మళ్ళీ వస్తాను. ఒక పొలిటికల్ పవర్, రాజకీయ అధికారముతో ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ ద వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచ ప్రభుత్వ అధినేతగా 1000 ఏళ్ళు ఈ భూగ్రహాన్ని ఏలడానికి నేను వస్తున్నానని యేసయ్య చెప్పాడు. క్రైస్తవులమని మేము అది స్థిరంగా నమ్ముతున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా యేసయ్య వస్తాడు. దమ్ము ధైర్యం ఉంటే మీరు, మీ దేవతలు, మీ మంత్రాలు, మీ శంబల, మీ సిద్ధ గురువు మొత్తం కలిసి యేసయ్య రాకడని ఆపండి. యేసయ్య రాకడ ఆపడం మీకేం దమ్ముంది? అంతెక్కడ నీకు సీన్ ఉంది? యేసుప్రభు రాకడని ఎక్కడ ఆపుతావు? యేసు రాకడకు ముందు వచ్చే తెగుళ్ళని ఆపండి చూద్దాం. ఇది సూచన. తెగుళ్ళు సంభవించనని బైబిల్లో ఉంది, మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది. ఇలాంటివెన్నో జరిగిన తర్వాతనే ప్రభు వస్తాడని ఇందులో నేను చెప్పాను. ప్రభు రావడం చెప్పలేదు. ఓఫీర్ అబద్ధ బోధకుడు అని చెప్పిన ఎర్రిమొగం ఎవడండి? నమ్మిన ఎర్రిమొగాలు ఎక్కడున్నారు ఇప్పుడు? 40 ఏళ్ళు అయ్యాక నేను చెప్తున్నా. ఇలాగే ఉంటాను ఇంకా అందరూ మట్టి గరిచిపోయిందాక. ఓఫీర్ అబద్ధ బోధకుడా? ఎందుకు అబద్ధ బోధకుడు? ప్రార్థన చేయొద్దని చెప్పానా? లేకుంటే వ్యభిచారం చేయండి ఏం పర్లేదని చెప్పానా? లేకుంటే చుట్టలు సిగరెట్ తాగండి, సారా తాగండి అని చెప్పి నేను చెప్పానా? పొరుగువాడి వైఫ్ మీద కన్నేసి లేపుకొని పొమ్మని నేను చెప్పానా? లేకుంటే ప్రార్థన చేయొద్దని చెప్పానా? దేవుని కానుకలు ఇవ్వద్దని చెప్పానా? ఏం చెప్పాను? మారు మనసు పొందొద్దు, రక్షణ పొందొద్దు, బాప్తిసమే పొందొద్దు అని చెప్పానా? ఏం చెప్పాడు? క్రీస్తు రాకడకు ముందు కొన్ని సూచనలు, స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ప్రభువు చెప్పాడు, అవి నెరవేరితే తప్ప ఆ దినము రాదు అని లేఖనాధారాలతో చెప్పాను.
అందుకే నేను అబద్ధ ప్రవక్తన అయిపోతానా? రెండవ రాకడను గురించి 3 స్కూల్స్ ఆఫ్ థాట్ అలాగే ఉన్నాయిరా, పిచ్చి మొహమా. ఎప్పటి నుంచో ఉన్నాయి ప్రపంచంలో, రంజితోఫిర్ మొదలు పెట్టలేదు. రెండవ రాకడను గురించి ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఒకటి, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఒకటి, పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఒకటి థియరీ, అండ్ ఆ మిలేనియల్ అని 4వది కూడా ఉంది. వీడికి ఏమి తెలీదు, బావిలో కప్ప కూడా కాదు వీడు. రెండవ రాకడ ఎప్పుడు అంటే శ్రమల కాలం రాకముందే రెండవ రాకడ జరుగుతుందనేది ఒక థియరీ. 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో ఎత్తబడుతుంది సంఘం అనేదేమో మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ. 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేదేమో పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ. ఇంకా శ్రమల కాలం అయిందాక సంఘం ఎత్తబడకపోతే ఇక పోయేందుకు యేసయ్య వస్తాడు కదా, ర్యాప్చర్ లేదు ఏమి లేదు, 1000 ఏళ్ల రాజ్యం అయిన తర్వాతనే సంఘం పోతుందని చెప్పేది ఆ మిలేనియల్ ర్యాప్చర్ థియరీ. ఈ 4 నేను పుట్టకముందే ఉన్నాయి, మీకు తెలుసో లేదు. ఈ 4లో నేను మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఆ పొజిషన్ తీసుకున్నా. అంత మాత్రానికి నేను అబద్ధ బోధకుడిని, నా మాటలు వింటే నరకానికి వెళ్తారని పిచ్చి కూతలు కూస్తారు మీరు. ఇవి అర్థమైందా? మీ సంఘాలకి ఇంకా మొత్తం నాశనం అవుతుంది. అబద్ధ క్రీస్తు రావడం దాకా అవసరం లేదు. కల్వరి సతీష్ గారు డిజిటల్ ఆరాధన పెడితేనే సంఘాలు కూలిపోతున్నాయట, అంత గొప్ప కట్టేశారు వీళ్ళు సంఘాలు. మళ్ళీ నన్ను దుర్బోధకుడు అంటారు. కల్వరి సతీష్ గారు ఆయన అబద్ధ ప్రవక్త కాదు, యేసయ్య సేవకుడే. ఆయన అభిమానులు ఏదో కొంతమంది అడిగితే డిజిటల్గా వాక్యం చెప్తాను అన్నాడు. ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో మీరు డిజిటల్ స్క్రీన్ పెట్టుకోండి వాక్యం చెప్తాను అన్నాడు. దానికి గడబిడ గందరగోళం గగ్గోలైపోయి మా సంఘాలన్నీ ఖాళీ అయితే, సతీష్ కుమార్ గారు డిజిటల్ స్క్రీన్ పెడితే సంఘాలు ఖాళీ అవుతాయా? అంత గొప్పగా పునాదులు కట్టేశారు మీ సంఘాలు, సిగ్గు లేకుండాను. మరి సతీష్ కుమార్ గారు దేవుని బిడ్డ, దేవుని దాసుడు, డిజిటల్ స్క్రీన్ పెడితేనే మీ సంఘాలు ఖాళీ అవుతాయి కదా. మరి అబద్ధ క్రీస్తు వస్తే మీ సంఘాలు ఎలాగుంటాయి? మరి నా సంఘం ఏం ఖాళీ కాదు, ఇంకెక్కువ వద్దు అప్పుడు. దట్ ఈజ్ రంజితోఫీ. నేను అబద్ధ ప్రవక్తలు, నువ్వా? 40 ఏళ్ళు అయ్యాక ఇప్పుడు సింహగర్జన చేస్తున్నాను నేను. ఇప్పటికైనా ఆ పనికిమాల బోధకులందరి ప్రచారాలు విని పాడైపోయిన విశ్వాసులందరూ రండి. వాళ్ళందరూ చచ్చారు ఇప్పుడు. మిగిలిన బతుకున్న మీరైనా బతకండి. ఇప్పుడు మారు మనసు పొంది ఓఫీర్ బోధలోకి రండి. చెబుతున్నాను, కరోనా తక్కువైపోతుంది. ఎందుకు మూలవాక్యం చదివాను తెలుసా? క్రీస్తు రెండవ రాకడకు సూచనగా కరోనా తెగులు వచ్చిందనేది ఎంత సత్యమో, అతి తొందరలోనే కరోనా భూతం తగ్గిపోతుంది, కరోనా వైరస్ భయం పోతుంది. ఎంత తొందరగా, ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా కరోనా ప్రాబ్లం వచ్చిందో అంత అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తుండగానే పెనుభూతంలాగా మన భయపెడుతున్న కరోనా ప్రాబ్లం తొలగిపోయిందని ప్రభుత్వాలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO అండ్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఒకరోజు ప్రకటించే రోజు చాలా తొందరగా రాబోతుంది. 100%. ఇది జరగకపోతే చూడండి, అప్పుడు అడగండి నన్ను. ఎందుకో తెలుసా? ఇప్పుడు మూలవాక్యాన్ని మళ్ళీ చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అనుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు రెండవ రాకడ వస్తుందంట. అది మొదటి తెస్సలోనిక 5లో ఉన్నమాట. అంటే యేసుప్రభు ఇంకా రాలేదు కదా అని వచ్చినప్పుడు లోకం ఎలా ఉంటుందన్నమాట. ప్రజలందరూ చెప్పుకుంటారట నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అనుకున్నప్పుడు యేసయ్య వస్తాడట. మరి ఇప్పుడు అలాగుందా చెప్పండి? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకునే పరిస్థితి ఉన్నదా? దేశాధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు పబ్లిక్గా ఏడుస్తున్నారు, కొంతమంది లోపలికి ఏడుస్తున్నారు. దేశము కాదు, ప్రపంచములో 140 దేశాల్లో ఆల్రెడీ ఇది ఉంది, ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉన్నది. భయం గుప్పిట్లో గడగడ వణుకుతూ ప్రపంచం అల్లాడిపోతోంది. మరి ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అంటే ఈ కరోనా భూతం తగ్గిపోతుందని బైబిల్ చెబుతుంది. తగ్గిపోయిన తర్వాత వెంటనే యేసురాడు, అమ్మయ్యా ఏం పర్వాలేదు అనుకున్న లోపల ఇంకో
తెగులు వస్తుంది. ఈ తెగులు అంతా తగ్గిపోయింది అనుకునే లోపల రష్యా ఇజ్రాయెల్ మీద దండెత్తుతుంది. తన మిత్ర రాజ్యములైన ఇరాన్ అండ్ జర్మనీ అండ్ లిబియా. ఇరాన్, జర్మనీ, లిబియా, రష్యా వీళ్ళు కలిసి ఇజ్రాయెల్ మీద దండెత్తబోతున్నారు. అది జరిగినప్పుడన్నా ఈ పిచ్చి వాదనలు, పిచ్చి కూతలు కూసే వాళ్ళందరూ మారు మనసు పొంది, అయ్యే బాబోయ్ బైబిల్లో ఉన్న దేవుడేరా ప్రపంచ రాజకీయాలు కంట్రోల్ చేస్తున్నాడు, ఇది అసలేం దేవుడు, మనం అనుకున్న దేవుళ్ళు దేవతలు ఏదో గాల్లో ఎగురుతున్నారు అని చెప్పుకున్నాం. గాల్లో అటే కలిసిపోయినట్టుందిరా వాళ్ళు గాలి వాళ్ళే తప్ప నిజమైన వాళ్ళు కాదు అని చెప్పి మారు మనసు పొంది అప్పుడైనా మీరు బాప్తిసం పొందారు. లేకపోతే అగ్నిలో మలమల మాడి యుగయుగాలు నాశనం అయిపోవడం ఖాయము. బైబిల్లో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడుననే మాట నెరవేరుతుంది. నమ్మని వానికి శిక్ష విధింపబడుననే మాట కూడా ఖాయంగా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్, యూ విల్ ఎండ్ అప్ ఇన్ హెల్ ఫైర్. దిస్ ఈజ్ 100% షూర్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ మ్యాన్, యూ విల్ గో టు హెల్. నువ్వు మంచోడు అని నువ్వు అనుకోవచ్చు, అయినా నువ్వు నరకానికి వెళ్తావు. ఈవెన్ గుడ్ పీపుల్ గో టు హెల్ వితౌట్ జీసస్. నమ్మాలి. ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది మీకు? ఇదిగో ఈ తెగులు వచ్చింది, కొంచెం ఝలక్ దేవుడు అట్లా చూపించాడు, ఇది తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. అమ్మయ్యా, అన్ని రకాల తెగుళ్ళకు ఒక వైరస్, ఏ వైరస్ వచ్చినా ఏ బ్యాక్టీరియా వచ్చినా రాకుండా మేము సర్వరోగ నివారణలాగా ఒక వ్యాక్సిన్ కనిపెట్టేసాం అని ఎవడో ప్రకటిస్తాడు ఒక సైంటిస్ట్. అమ్మయ్యా అని ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్న లోపల ఈ రష్యన్ ఆర్మీస్ విత్ మిలిటరీ అలైస్ వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి లక్షల మంది అక్కడ చచ్చిపోతారు. ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు ఎందుకు వచ్చి పోరాటం చేస్తాడు? రష్యా ఆర్మీ, లిబియా, ఇరాన్, జర్మనీ మొత్తం సర్వనాశనం అయిపోతాయి. ఇజ్రాయెల్ యొక్క దేవుడైన యెహోవా దిగొచ్చి యుద్ధం చేస్తాడు. చూడండి, కథలు చెప్తున్నావు అయ్యా అని ఇప్పుడు అనొచ్చు, రేపు న్యూస్ పేపర్లో చూసినప్పుడన్నా అనవు కదా. చూడండి, ఇప్పుడు నమ్మమని చెప్పట్లా, ఈ సంగతి జరిగినప్పుడు నమ్మమని చెప్తున్నా, అంతే కదా. ఇంక నీకు కష్టం ఏంటి? ఇప్పుడు నమ్మమంటే నువ్వు వాదించాలా. న్యూస్ పేపర్లో చూసినప్పుడు నమ్మి బాప్తిసం పొందరా బడుద్దాయి అని చెప్తున్నా. బడుద్దాయి కూడా గుర్తుపెట్టుకో. సరే, ఇలాగ ఎన్నో తెగుళ్ళు వస్తాయి. మళ్ళీ దానికి విరుగుడు కనిపెడతారు, విరుగుడు యాంటీ డోస్ కనిపెడతారు, వ్యాక్సిన్స్ వస్తాయి, మళ్ళీ ట్రీట్మెంట్ వస్తుంది, మళ్ళీ కొత్త వైరస్ వస్తుంది, మళ్ళీ దానికి వ్యాక్సిన్. ఇలా ఎన్నో జరిగి యుద్ధాలు జరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి. భూకంపాల్లో పెద్ద పెద్ద కంట్రీస్ పెట్టుకున్న సర్వర్లు నాశనం అయిపోతాయి, కంప్యూటర్లో ఉన్న డేటా మొత్తం నాశనం అయిపోతుంది. రాబోతున్న సంగతులు చెబుతున్నాను నేను. అప్పుడు ప్రపంచం మొత్తం మీద ఒక్క రాజు వస్తాడు. ఒకే రాజు, ఒకే రాజు, ఒకే రాజు, ఒకే ప్రభుత్వం, ఒకే కరెన్సీ. ద హోల్ వరల్డ్ బికమ్స్ వన్ కంట్రీ, వన్ కింగ్డమ్. గుర్తుపెట్టుకోండి, ఈ బుక్లో నేను చెప్పా ఎప్పుడో 40 ఏళ్ల కిందట. ఇది చెప్పినందుకు నేను దుర్బోధకుని అన్నారు దుర్మార్గులు. ఆ దుర్మార్గులు వాళ్ళ నెత్తిన నెరిసిన వెంట్రుకలు, డబ్బుల సంచులు చూసి ఇంత నెరిసిన అయ్యగారు, ఇంతలా బొజ్జ ఉన్న అయ్యగారు, 8 కోట్లు ఉన్న అయ్యగారు తప్పెలా చెప్తాడు అనుకో ఎర్రిమొగాళ్ళందరూ వాళ్ళని నమ్మారు. ఇప్పటికైనా మారుమనసు పొందండి. మీకు పౌలన్న బోధ ఇవాళ ఇండియాలో ఎక్కడుంది, ప్రపంచంలో ఎక్కడుందంటే పౌలన్న బోధకు కేర్ ఆఫ్ అడ్రస్ రంజిత్ తోఫీర్ మినిస్ట్రీసే. దిస్ ఇస్ వేర్ యూ గెట్ ఒరిజినల్ పాలైన్ టీచింగ్. ఆల్ డినామినేషన్స్ కమ్స్, దే హ్యావ్ టు కమ్ టు ఓఫిరిస్ట్ ఐడియాలజీ అండ్ డాక్టరీ. వచ్చేసేయండి, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇంకా ఇట్లాగే వస్తాయి చాలా కష్టాలు. తెగులు తెగులు తెగులు, కరువు, భూకంపాలు, యుద్ధాలు ఇంకా చాలా జరుగుతాయి. ఫైనల్గా ఒక్క రోజు వస్తుంది,
ఇంకా వైరస్లు లేవు, యుద్ధాలు లేవు, తెగుళ్ళు లేవు, ఏమీ లేవు. చక్కగా ప్రశాంతంగా ఉన్నది. ఏం పర్వాలేదని లోకులు అనుకొనుచుండగా యేసు ప్రభు రెండవసారి వస్తాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అయితే ఇది 1 తెస్సలోనికై 5వ అధ్యాయం 3వ వచనం చదివాను. 4వ వచనం అంటాడు, 5వ వచనం, 4-5 వచనాలు కూడా మీరు చూస్తే, వారెంత మాత్రము తప్పించుకోలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన నిరదప్పగానే రాదు. నిరదప్పగానే వేదన వస్తే అది అబార్షను, ప్రసవం కాదు. 1 మంత్కు రాదు, 2 నెలలకు రాదు, 3 నెలలకు రాదు, 6 నెలలకు రాదు ప్రసవ వేదన. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీల్లేదు ప్రసవ వేదన. యేసు రాకడ కూడా నవమాసాలు నిండక ముందు, అంటే కొన్ని సూచనలు నెరవేరక ముందు యేసు రాకడ రావడానికి వీలు లేదు. ఇది నేను చెప్పిన సత్యం. ఇప్పటికైనా అర్థం చేసుకొని నమ్మితే బాగుపడతారు, లేకపోతే మొత్తం పాడైపోతారు. నో ప్రీ ట్రిబులేషన్, నో పోస్ట్ ట్రిబులేషన్, నో ఆమిలియనియర్. అంచకాలపు సంఘం నమ్మవలసిన ఏకైక సిద్ధాంతం, అబద్ధ క్రీస్తు వచ్చి 42 మాసాలు పరిపాలిస్తాడు. అప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో సెంట్రల్ పాయింట్. అప్పుడు క్రీస్తు సంఘం ఎత్తబడుతుంది. ఇది రంజిత్ ఓఫీర్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంచకాలపు సంఘానికి చెప్పిన బోధ. ఇది విన్నోడు బాగుపడతాడు, విననోడు పాడైపోతాడు. మీరు చూడండి, ఇక క్రీస్తు న్యాయపీఠం ముందు దాకా సవాల్. మీకు వేరే ఛాన్స్ లేదు. చచ్చినట్టు ఆల్ డినామినేషన్స్, మీరు ఎంత ముసలోళ్ళు కానీ డబ్బు సంచులు ఉండని ఏమన్నా కానీ. డబ్బు సంచులు ఎందుకు పనికి వచ్చినాయి? కరోనా వచ్చింది అన్న లాభమా? దేవుడితో పెట్టుకోకండి, దేవుని సత్యానికి విరోధంగా పోరాడకండి. చచ్చినట్టు పాస్టర్లు అందరూ బుద్ధి కలిగి ఎప్పుడైనా మారుమోసు పొంది ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి, దేవునికి నాకు క్షమాపణ చెప్పి, నా పుస్తకాలన్నీ మీ సంఘస్థులు చేసి చదివించండి. అప్పుడు ఎన్ని డిజిటల్స్ పెట్టినా మీ సంఘాలు ఖాళీ కాకుండా ఉంటాయి. ప్రియులారా, దయచేసి గమనించండి. లోకులు ఒక టైం వస్తుంది, అంత ప్రశాంతంగా ఉందనుకుంటారు. అప్పుడే ప్రభు రెండవ రాకడ సంభవిస్తుంది. కనుక ఇంతకుముందు ఉన్న ఈ బీభత్సాలన్నీ, భయానక పరిస్థితులన్నీ కూడా ఎలాగో ఈ లోకపు సైంటిస్టులు, పాలిటీషియన్స్ కలిసి మేనేజ్ చేసేసారు. ఇంకేం పర్వాలేదు అనుకునే రోజు వస్తుంది. కనుక తప్పకుండా వచ్చే దేవదర్శన దినోత్సవాన్ని మనం నార్మల్ కండిషన్స్లో జరుపుకుంటామని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మరికొన్ని దేవదర్శన దినోత్సవాలు ఇలాగే మనం ఆరోగ్యంగా సూట్ వేసుకొని, టై కట్టుకొని, టీ తాగుతూ, హార్మోనియంతో పాటలు పాడుకుంటూ జరుపుకుంటాం. గ్యాదరింగ్ ఇన్ వన్ ప్లేస్. తప్పకుండా ఆ తర్వాతనే ప్రభు వస్తాడు. ప్రియులారా, 40 సంవత్సరాలు అయ్యాక ఓఫీరిస్టులందరికీ నా పిలుపు. నేను సువార్త చెప్పిన విధానాన్ని విమర్శించారు. వేదముల్లో యేసుప్రభు ఉంది, వేదాలు మనకి ఎందుకండి అన్నారు. నన్ను విమర్శించిన ప్రతి ఒక్కడు చెత్త విధవ అని చెప్తున్నా. వాడు రెవరెండ్ కానీ, డాక్టర్ కానీ, ఫారిన్ ఫండ్స్ ఉండని, ముసలోడు కానీ, కుర్రోడు కానీ, విమర్శించిన ప్రతి ఒక్కడు చెత్త విధవ అని చెప్తున్నా ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్తో. ఎందుకు తెలుసా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు పాడుకుంటారు. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో పాడుతూ ఏసే ప్రజాపతి పరమేశం అని ఆ పాట పాడుకుంటారు. ప్రజాపతి అంటే ఏంటి? వేదములలో దేవునికున్న పేరు. పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు అన్ని పుస్తకాలు రాశారు వేదముల్లో క్రీస్తుని గురించిన ప్రవచనాలు. అవును, మీకు ఫ్రాన్సిస్ గారు చెప్పినప్పుడు తప్పనిపించలేదు, మాసిలమణి గారు చెప్పినప్పుడు తప్పనిపించలేదు, పురుషోత్తం చౌదరి గారు చెప్పినప్పుడు తప్పనిపించలేదు. నేను హైందవ క్రైస్తవం రాస్తే తప్పనిపించింది. మరి మిమ్మల్ని ఎదవలనకపోతే ఏమనాలి? నేను నాకు తెలియక అడుగుతా. అదే పాయింట్ మాసిలమణి గారు చెప్తే రైటు, అదే పాయింట్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు చెప్తే రైటు, కానీ అదే పాయింట్ రంజిత్ ఓఫీర్ చెప్తే
రాంగ్ అన్నోడు ఎదవ కాకపోతే ఏంటి మరి? అంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పారండి, ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓఫీర్ గారు చెప్తే అందరు కన్విన్స్ అయిపోతున్నారు కదా, దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. అది ఎర్రిముఖం వేసుకొని వాళ్ళు చెప్పలేకపోతున్న రీజన్. ఒప్పుకుంటారా బాబు? కేసరిపల్లి డాండ్ గారు చెప్పలేదు, భూదిగంతముల వరకు నువ్వు దేవుని నోరువు, నువ్వు దేవుని జవాబు, సత్యమును ఎదురించే ప్రతి వారికి సర్వలోకము నీ మాట వింటుంది. ఇది నా మాట, గుర్తుపెట్టుకోమని దేవుడు నాతో మాట్లాడాడు, అనేక మంది దైవజనుల ద్వారా మాట్లాడాడు. ఓఫీర్ గారు చెప్తే కన్విన్స్ అవుతారు, కావాలి. కాస్త బుర్రా గుజ్జు దేవుని కృప వాడి మీద ఉంటే డెఫినెట్గా కన్విన్స్ అవుతారు. అవడం కొరకే నన్ను దేవుడు ఈసీఐఎల్ జాబ్ మానిపించేసి తీసుకొచ్చాడు, ఊరికినే కాదు. మునుకోలకు ఎదురు తన్నుతున్న రంజిత్ ఓఫీర్ అనే వ్యక్తికి కానీ, రంజిత్ ఓఫీర్ సిద్ధాంతానికి కానీ, ఓఫీర్ మినిస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలకు కానీ ఎవడైనా వ్యతిరేకంగా పనిచేస్తుంటే వాడు మునుకోలకు ఎదురు తన్నుతున్నాడు. పరలోకము నుండి యేసయ్య తార్సు వాడైన సౌలుతో మాట్లాడాడు దమస్కు మార్గంలో, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు, మునుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టం అన్నాడు. మునుకోలకు ఎదురు తన్నితే మన కాలికే గాయమవుతుంది. రంజిత్ ఓఫీర్ మినిస్ట్రీ కూడా అంతే, రంజిత్ ఓఫీర్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ అంతే. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఇప్పుడు ఏం వెనుక ముందు లేదు, తలుపులు తాళాలు లేవు. నో హెజిటేషన్ ఎట్ ఆల్. ఇఫ్ యూ టాక్ అగెయిన్స్ట్ మీ యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. దేఖలేంగే, ఇది నా సవాల్. దేవుడు నాతో మాట్లాడాడు. 40 సంవత్సరాలు ఆయన తన నమ్మకత్వాన్ని నిరూపించుకున్నాడు. ఇప్పుడు నన్ను ఎవడు చంపలేడు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయన చంపడం చాలా తెలివి తక్కువ పని. ఈయన బతుకుంటేనన్నా నా ఒక రంజిత్ ఓఫీర్ ఉంటాడు, ఈయన చచ్చిపోతే 1,00,000 మంది రంజిత్ ఓఫీర్లు లేస్తారు. శత్రువుల్లో కూడా తెలిసిపోయింది. మరి ఏం చేయాలి సార్ అంటే, ఇంకేం చేస్తాం, మారు మనసు పొందు. అన్యుడివైతే మారు మనసు పొంది యేసయ్య నామములో బాప్తిస్మం పొందు, సువార్త నమ్ము, రక్షణ పొందు. నువ్వు క్రైస్తవుడివైతే మిగతా బోధలను పక్కన పెట్టి నా పుస్తకాలు కొనుక్కొని చదువుకొని, పౌలన్న అసలు ఏం చెప్పాడు, పరిశుద్ధాత్మల గురించి ఏం చెప్పాడు, రెండవ రాకడ గురించి ఏం చెప్పాడు నేర్చుకొని సత్యంలో ప్రతిష్ఠితుడివై ప్రతిష్ఠితురాలివై రెండవ రాకడకు సిద్ధపడు. అంతే. ఇది తప్ప ఇంకా నీకు వేరే గచ్చింతరం లేదు, లేకపోతే అగ్నిగుండమే. ప్రియమిత్రులారా, లోకులు నెమ్మదిగా ఉండదనే రోజు వస్తుందని బైబిల్లో ఉంది కనుక ఈ కరోనా భూతం తొలగిపోతుందని నేను ప్రకటిస్తున్నాను. దానికి కొంచెం టైం పట్టవచ్చు, కానీ మరీ అంత మీరు బెంబేలు అయిపోవాల్సిన అవసరం లేదు. ఇదే యుగాంతమేమో అంటున్నారు కొంతమంది. అంతా ఎక్స్ట్రీమిటీ కదా, అన్నీ అతి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అయిపోయిందా యుగాంతం వచ్చేస్తుంది, ఎలాగైతే మొత్తం దేశాలు నాశనం అయిపోతాయి. ఏం కావు. ఈ భూతం వచ్చింది, కరోనా వైరస్ అనే భూతం తొలగిపోతుంది, మళ్ళీ ఇంకో కొత్త భూతం వస్తుంది. అప్పుడు మళ్ళీ నేను ఇదే ప్రసంగం చేస్తాను, ఇదే గుర్తు చేస్తాను. ఇలా వస్తూ పోతూ ఉంటుంటాయి. ఇవన్నీ యేసురాజు భూమిని ఏలడానికి రాబోతున్నాడనడానికి సూచన. యేసు వచ్చినప్పుడు మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి మీకు అవకాశం ఉండదు గనక యేసు రాకకు ముందు, కడబోరు ధ్వనించక ముందు ఈ సూచనలు నెరవేరుచున్న కాలములోనే క్రైస్తవేతరులైతే రక్షణ పొందండి, క్రైస్తవులైతే సత్యము నమ్మండి, ఓఫీర్ సాహిత్యాన్ని వినండి, నమ్మండి, అమలులో పెట్టండి, సత్యంలో మీరు మాతో పాటు నడవండి. యేసు రాకడలో మనం ఎత్తబడి గొప్ప బహుమానానికి పాత్రలుగా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడదాం. ఓఫీరిస్టులు ధైర్యం తెచ్చుకోండి. మీరు నమ్మిన సత్యాన్ని ప్రపంచంలో రెచ్చిపోయి ప్రచారం చేయండి, విజృంభించండి సత్య ప్రచారంలో. సత్య సంస్థాపనార్థాయ సంభవామి. సత్యాన్ని స్థాపించడానికి నేను పుట్టాను. అప్పుడు యేసయ్య చెప్పిండు అదే మాట, నేను చెప్తున్నా అదే మాట. మీరు కూడా అందుకే పుట్టారు. సత్యమును స్థాపించడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు అని దేవునికి తెలుసు గనక అతనికి వెన్నుదన్నుగా నిలబడడానికి మిమ్మల్ని పుట్టించారు. ఎందరో పురుషులు, ఎందరో పెద్దలు, ఎందరో పిల్లలు, ఎందరో స్త్రీలు, బాలబాలికలు. కొంతమంది అనుకుంటాను నేను ఎందుకు పుట్టాను లోకంలో.
నా జన్మకు పరమార్థం ఏంటి, పుట్టకపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు అనే తెలివి తక్కువ తలంపులు రానియకండి. అంత్యకాలంలో సర్వ ప్రపంచాన్ని ఒక త్రాటి మీదికి, ఒక సత్యంలోకి దేవడానికి, ఒక మహాప్రవచనాత్మక పరిచర్య చేయడానికి ఏ ప్రవక్తనైతే దేవుడు పంపించాడో అతనికి సపోర్ట్ ఇవ్వడానికి మీరు అవసరం. మీరు కావాలి. దేవునికి నేను కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు మీరు కూడా కావాలి. రండి, మనం కలిసి ఒక్కటై ప్రపంచాన్ని మొత్తం సత్యంలో నడిపిద్దాం. మనకి ఎదురుగా నిలిచిన గొప్ప పర్వతాన్ని మన ఆత్మీయ ముష్టి ఘాతాలతో పిండి కింద పిండి చేసి పారేద్దాం. ప్రతి ఆటంకాన్ని మనం జయిస్తూ కడబోర ధ్వనించేదాకా సత్యానికి స్తంభంగా నిలబడదాం. దేవుడి సందేశమును మన వెనుకలో ఆశీర్వదించినగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో జూమ్ యాప్లోకి అజయ్ బాబు వెళ్తున్నాడు. మరి ఎవరెవరు జూమ్ డౌన్లోడ్ చేసుకున్నారో ఇప్పుడు ఈ ఆన్లైన్ ఇది మీరు ఆఫ్ చేయవచ్చు. ఇప్పుడు నాతో పాటు వర్షిప్లో ఉండాలనుకున్న వాళ్ళు, జూమ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు